సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కావాలి అన్న కోరికలు విడిచి దైవంపై మనసు నిలపండి, గమ్యం చేరుతారు అంటున్నారు బాబా. కావాలి అన్న కోరికలు విడిచి దైవంపై మనసు నిలపండి, గమ్యం చేరుతారు అంటున్నారు. దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, బాబా ప్రాప్తాన్ని పుణ్యఫలం కర్మఫలం ఆధారంగా సంపదలను ప్రసాదిస్తారు. బాబా ఏం చేస్తారట, మన ప్రాప్తాలని పుణ్యఫలం కర్మఫలం వీటిని ఆధారంగా చేసుకొని సంపదలను ప్రసాదిస్తారు. ఇక ఇందులో కావాలి అని కోరేది ఏమన్నది, ఎందుకంటే మనకి ఉన్నదాన్ని బట్టి ఆయన ఎలాగూ ప్రసాదిస్తాడు కాబట్టి ఇక మళ్ళీ ప్రసాదించడానికి సూత్రం అదైనప్పుడు మళ్ళీ నాకు ఇది కావాలి నాకు ఇది అని అడగటం అనేది, ఆ కోరిక అనేది ఇంకెక్కడుంది అంటున్నారు. ఎందుకంటే మనం బ్యాంకులో దాచుకున్నాం అనుకోండి, అంతవరకే అడగగలం, కానీ అంతకు మించి నాకు కావాలి అంటే వాడు ఎందుకు ఇస్తాడు? అంటే అక్కడ సూత్రం ఏంటి, మనం డిపాజిట్ చేసుకునేది ఎంత మొత్తం ఉందో అంత తెచ్చుకోగలం. అట్లా ఇక్కడ కూడా మనకి ప్రాప్తించే సంపదలు వీటన్నిటికీ ఆయన ఎలా ప్రసాదిస్తారు అంటే, మన యొక్క పుణ్యఫలాన్ని కర్మఫలాన్ని వీటిని ఆధారంగా చేసుకొని మనకి సంపదలను ప్రసాదిస్తారు బాబా అంటున్నారు మాస్టర్ గారు. ఇక ఇందులో కావాలి అని కోరేది ఏమన్నది, ఎట్లాగో దాన్ని బేస్ చేసుకొని ఆయన ఇస్తాడు ఆ సూత్రాన్ని బట్టి. అయితే ఇక్కడ ఒక సారూప్యాన్ని చెప్పుకోవచ్చు, బాబా నన్ను భగవంతుని చెయ్యి అనే కోరేదానికన్నా నన్ను బిచ్చగాడిని చెయ్యకు అని కోరవచ్చు. అంటే బాబాని మనం ఎలా కోరుకోవాలో చెప్తున్నారు మాస్టర్ గారు. బాబా నన్ను భాగ్యవంతుని చెయ్యి అని కోరేదానికన్నా నన్ను బిచ్చగాడిని చెయ్యకు అని కోరవచ్చు. భాగ్యం ఇవ్వదలుచుకుంటే ఆయన విధిగా ఇస్తారు అంటున్నారు. అంటే మనకి ఇలాంటి బాబా సూక్తులు బాబా మాటలు కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఆయన గమ్యం చేరుతారు అంటే అసలు మనకి గమ్యం ఏదైనా తెలిస్తే కదా. మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు బాబా దయ వల్ల మాస్టర్ గారి దయ వల్ల ఓ గమ్యం ఇది ఉంది, మన జీవితానికి ఒక అర్థం ఇది అని మనం తెలుసుకొని బాబా చెప్పిన సూక్తుల్ని గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలేకపోవడానికి అన్నారు. అంటే ఆయన ఎన్ని సంపాదనలు ఇచ్చినా ఎన్ని సంపాదించుకుంటూ ఉన్నాం, మనం అడిగినవన్నీ ఇచ్చినా వెళ్ళిపోయే రోజు అవన్నీ ఇక్కడే ఉంటాయి తప్పించి మనతో ఒకటి కూడా రాదు. ఒక్కసారి మనం కనుక అది ఆలోచించుకొని నిజంగా మనసుకు పట్టించుకుంటే మన జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నది అన్నది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టు కాదా నిజంగా అనిపిస్తుంది మనసుకి. బాబా ఒక పక్క నుంచి చెప్తూ ఉన్నారు, ఆధ్యాత్మిక ధనాగారాలను నింపుకోండి అని ఆయన ఎంత చెప్తూ ఉన్నా కానీ లౌకిక సంపదలే మనకి సుఖాన్ని ఆనందాన్ని సెక్యూరిటీని జీవితంలో ఇవ్వగలవు అని మనం భ్రమపడటం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా వాటి కోసమే పరుగు పెడుతూ ఉండటం వల్ల వాటి కోసం జీవితాన్ని సైతం వృధా చేసుకుంటూ ఉంటాం. మనకు కూడా ఏమనిపిస్తుంది, అవన్నీ ఉంటేనే మనం అక్కడ ఉంటే మాత్రమే సుఖంగా ఉండగలము అని మనం మిగిలిన వాళ్ళలాగే ఆ పని చేస్తూ ఉంటాం. కానీ బాబా చెప్తున్నారు, కావాలి అన్న కోరికలు విడిచి దైవంపై మనసు నిలపండి, గమ్యం చేరుతారు అంటున్నారు. అంతకుముందు చెప్పుకున్న మాస్టర్ గారు చెప్పినటువంటి గమ్యం అంటే ఏంటో, అంటే దాన్ని చేరటం కోసం ఈ కావాలి అన్న కోరికలు. అందుకని మనకి ఇవి కష్టంగా అనిపిస్తాయి. అయ్యో మనం బాబాని ఏదో కష్టంలో ఉండి కదా ఆశ్రయించింది, ఏదో కోరికుండి కదా ఆశ్రయించింది ఆయన ఇలా చెప్తున్నారే అని మనకు అనిపిస్తుంది. ఎందుకని ఇంకా మనకి అటువంటి పరిపక్వత రాలా. అందుకే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, బాబా ఎవరిని కూడా వారి పరిపక్వతని మించి లాగాలని చూడరట. అందుకే వివిధ భక్తుల్ని వివిధ రీతుల్లో అనుగ్రహించినట్టుగా ఉంటుంది. అంతే తప్పించి ఒక్కసారిగా వచ్చిన వాళ్ళందరినీ మహాత్ములు చేసేయటమో లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకమైన అనుభూతులు ఇవ్వటమో జరగదు. మాస్టర్ గారు లాంటి వాళ్ళకి షిరిడీలో మొదటి దర్శనానికి ఒక రకమైన అనుభూతి కలిగి వాళ్ళకి కలిగే స్థితి మనం 100 సార్లు వెళ్ళినా కానీ మనకి అలా కలగదు. అంటే ఆయన మనకున్న దాన్ని బట్టి ఇస్తారు తప్పించి ఏదో మనం అందరికీ ఒకేలా ఉండాలని కుదరదన్నమాట. అందుకని బాబా మనకి ప్రసాదించేవన్నీ కూడా ఈ పుణ్యఫలాన్ని కర్మఫలాన్ని ఆధారంగా సంపదలను ప్రసాదిస్తారు. మనం అన్నిటికీ రుణపడి ఉన్నాం అనుకోండి, ఈ రుణపడి ఉన్న దానికే సరిపోతుంది మనకి. కృతజ్ఞతగా జీవించడం, ఈ ప్రకృతి యజ్ఞంలో ప్రతి జీవి ఈ సృష్టి యజ్ఞంలో తమ వంతు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఎలా పనికొస్తున్నాయో, జంతువులు కానివ్వండి మొక్కలు కానివ్వండి ఇటువంటి వృక్షాలు పండ్లు ఇన్ని రకాలుగా సేవ చేస్తూ ఉంటే మనం ఇవన్నీ తీసుకుంటున్నాం కానీ తిరిగి ఏమి ఇవ్వట్లా, అంటే రుణపడుతూ ఉన్నామంటారు మాస్టర్. అందుకనే బాబా మనకి కృతజ్ఞతతో మనం తినే ఆహారాన్ని కూడా కృతజ్ఞతతో భగవంతుడికి నివేదించి చేయటం ద్వారా, కొంత కాకబలికి బయట విడిచిపెట్టడం ద్వారా
అన్ని రూపాల్లో ఉన్న ఆయనకి సమర్పించుకోవటం ద్వారా మనం అలా రుణపడకుండా ఆయన కృతజ్ఞతగా ఉండటం అనేది మనకు నేర్పిస్తూ ఉన్నారనమాట. ఇవేమి తెలుసుకోకుండా మనమేదో లెక్కలు వేసుకుంటూ ఉంటాం. మనం ఇంత తెలివైన వాళ్ళు, ఇంత కష్టపడ్డాం కాబట్టి ఇంత సంపాదించాలి, మనకంటే తెలివి తక్కువ వాళ్ళు ఇంతకంటే సంపాదించారు, ఇంతకంటే స్థిరపడ్డారు అని మనం ఒక పిచ్చి లెక్కలు వేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రసాదించేవాడు ఎలా ప్రసాదిస్తాడు, దానికి సూత్రం ఏంటి, మనం వాటిని చేస్తూ ఉన్నామా లేదా, ఇన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనం ఎలా ఉన్నాము అనేది మనకి ఆలోచించుకోవాలి. అందుకని కావాలి అన్న కోరికలు విడిచి దైవంపై మనసు నిలపండి అంటున్నారు. అంటే ఎలాగూ ప్రసాదించేది ఆయన ప్రసాదిస్తారు. మనం దేన్ని చేసుకొని వచ్చామో, ఎంత డిపాజిట్ చేసుకున్నామో వాటన్నిటిని బట్టి ఆయన మనకి ఎలాగూ ప్రసాదిస్తారు. కాకపోతే మనం బాబాని ఏమని కోరొచ్చో చెప్తున్నారు. బాబా నన్ను భాగ్యవంతుడిని చెయ్యి అని కోరేదానికన్నా బాబా నన్ను మాత్రం బిచ్చగాడిగా చెయ్యకు అని మాత్రం కోరవచ్చు. ఎందుకంటే ఆయన మొదటే మనకి ముక్తి ప్రదంతో అన్న దానిలోనే మనకి అభయం ఇచ్చేశారనమాట. నా భక్తుడిని ఆకలితో ఉండనివ్వును అని. అంటే బేసిక్గా మనకు కావాల్సినటువంటి వాటిని ఆయన ఎట్లాగూ ఆయన ప్రామిస్ చేస్తున్నారు, అభయం ఇచ్చున్నారు. కాకపోతే మన కోరికలే పై స్థాయిలో ఉండి మనకు అలా అనిపిస్తుంది, ఇన్సెక్యూరిటీగా అనిపిస్తుంది తప్పించి. అందుకని ఇటువంటి బాబా సూక్తులు, మాస్టర్ గారి వివరణ మనకి అర్థమైతే తప్పించి మనం ఇంత కష్టపడి చేస్తూ ఉన్న దాన్ని అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలా, ఏమైనా న్యాయమేనా అనిపిస్తుంది. అదే మనం చేసుకునే ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, లేకపోతే మనం చేసుకునే సాధన, మనం చేసుకునేటువంటి ఇటువంటి పుణ్యకార్యాలు మాత్రమే మనం ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినా మనకు అక్కడికి మనతో పాటు వస్తాయి. ఈ సంపదల కోసం మనం పడే ప్రయాస అంతా కూడా ఇక్కడే ఉండిపోతుంది, మనతో వచ్చేది ఏమి ఉండదు. అందుకే సరిగ్గా వినియోగిస్తే చక్కగా ఉపయోగపడతాను అంటుంది ధనం అన్నారు. అంటే వచ్చిన ధనాన్ని మనం ఎలా వినియోగించుతాం, మన కోసమే వాడుకుంటున్నామా లేకపోతే ఇంకేదన్నా సద్వినియోగం చేస్తున్నామా అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాస్టర్ గారి అనుభవాన్ని గమనించిన ఒక భక్తుడు అడుగుతున్నారు. మాస్టర్ గారు, అన్ని సంస్కారాల్లాగే హృదయపూర్వకమైన భక్తి కూడా పూర్వజన్మ సుకృతమేమో అంటే ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ చూడండి. మాస్టర్ గారు లాంటి మహాత్ములకి బాబా దగ్గరికి వెళ్ళగానే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, బాబా మాస్టర్ గారి జీవితం ఆయన ఏదో నాస్తికుడిగా ప్రారంభించినట్టుగా కనపడుతుంది. అర్థం కాకపోతే నాస్తికుడు, అర్థమైన వాటికి అన్వేషకుడు. అందుకని బహుశా ఇట్లాంటి అంటే వాళ్ళందరికేమో పుట్టుకతోటే ఏంటి ఈ జీవితం ఏంటి, ఈ జనన మరణాలు ఏంటి, వీటిని జయించడం అనేది ఉండదా అని వాళ్ళకి అనిపిస్తుంది. మనకేమో ఇంతకంటే పైకి ఎట్లా వెళ్ళాలి, ఎలా సంపాదించుకోవాలని మనకు అనిపిస్తుంది. కాబట్టి అసలు భక్తి కలగాలంటే కూడా దానికి కూడా పూర్వజన్మ సుకృతమేమో. లేకుంటే ఆ ప్రశ్నిస్తున్న వారు అడుగుతున్నారు, మీ వంటి వారికి మొదటి దర్శనంలోనే అంతటి అనుభవము అంటే బాబా మీద మొదట్లో షిరిడీ వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి ఇంకా ఆయన పట్ల భక్తి కానీ గౌరవం కానీ అట్లా ఏం లేవు. వాళ్ళ అన్నగారు పిలిస్తే తోడుగా వెళ్ళారు. పైగా మాస్టర్ గారు కూడా ఎట్లా ఉండేది, ఏదైనా కానీ మనమే సాధించుకోవాలన్నట్టుగా ఉండేది. ఇంకా అప్పటికి బాబా దగ్గర అనుభవం కలగలేదన్నమాట. అట్లా మీ వంటి వారు వెళ్ళినప్పుడేమో మొదటి దర్శనంలో అంతటి అనుభవము, ప్రశాంతత కలగటము. నా వంటి వారు నిత్య దర్శనం చేస్తూ ఉన్నా కానీ భక్తి కూడా మిగిలిన భావాల్లాగా తాత్కాలికం మాత్రమే. అంటే మనకు భావం వచ్చిపోయినట్టుగా భక్తి కూడా మనకి వచ్చిపోతూ ఉంది. మన పరిస్థితి కూడా అట్లానే ఉంటుంది. మనం పారాయణ చేసినప్పుడు ఆ 10 నిమిషాలు ఉంటుంది, దానిలోనే 100 ఆలోచనలు, దానిలోనే ఇంకేవేవో వస్తూ ఉంటాయి, అర్థం పద్ధం లేనివి, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ అది పారాయణ మనం పక్కన పెట్టేసామో, సత్సంగం అయిపోయిందో అంటే మళ్ళీ మనం మామూలు జీవితంలో పడిపోతాం. అదే ఆలోచనలు అవే మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. అందుకని ఆయన అడుగుతున్నారు, మీకేమో మొదటి దర్శనంలోనే అంతటి అనుభవము, ప్రశాంతత కలగటము. నా వంటి వారు నిత్య దర్శనం చేస్తూ ఉన్న భక్తి కూడా మిగిలిన భావాల్లాగే తాత్కాలికంగా మాత్రమే అవడం ఏంటి అంటే ఇదంతా పూర్వపుణ్యము ఆ సుకృతం వల్లే ఉంటుందా, లేకపోతే ఇప్పుడుగా ప్రయత్నించుకునేది ఉన్నదా అని అనిపిస్తుంది అని అడుగుతున్నారు. అలా అయితే సాయి కోరిన నిష్ఠా సభ్యులను అర్పించడం మన చేతుల్లో ఏమున్నది అంటే పూర్వపుణ్యంతో వాటితోటి వస్తూ ఉంటే, వాటి వల్ల వచ్చే సుకృతం వల్లే కనుక ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటే, ఇక మనం ఇప్పుడు ప్రయత్నించి ప్రత్యేకంగా నిష్ఠాసభుల్ని, బాబా అడిగిన నిష్ఠాసభులను అర్పించుకోవడం అనేది మన చేతిలో ఏమున్నది అంటున్నారు. అంటే మంచి ప్రశ్నే. అంటే మాస్టర్ గారు లాంటి మహాత్ములకి వెళ్ళగానే అట్లాంటి అనుభవాలు కలగడం ఏంటి, మనలాంటి వాళ్ళు 100 సార్లు బాబా దగ్గరికి వెళ్ళినా కానీ అటువంటి అనుభవాలు కలగకపోవడం ఏంటి, మనకి ఎంతసేపటికి ప్రసాదం దొరికిందా లేకపోతే దర్శనం జరిగిందా అనే దగ్గరే మనం సంతోషపడిపోతాం. కానీ దానికి మాస్టర్ గారు చెప్తున్నారనమాట. అంటే క్వశ్చన్ ఎట్లా ఉందంటే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయా అంటే ఇక మన చేతిలో ఏదన్నా ఉన్నదా
అని. అంటే మేము 100 సార్లు వెళ్ళినా కానీ మాకు బాబా దగ్గర అటువంటి అనుభవం కలగలేదు. మీరు మొదటి దశలోనే అంతటి అనుభవం అంటే తోతాపూర్ లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అటువంటి దానికి ఎంతో సాధన చేస్తే కానీ అటువంటి సమాధి స్థితి కలగలేదు అంటారు. అంటే అంత గొప్ప స్థితి కలిగింది అని. వీటన్నిటికీ పూర్వజన్మ సుకృతమేమో అని ఆయన అడుగుతున్నారు. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు, అన్ని సంస్కారాల వలె భక్తి కూడా పూర్వజన్మ సుకృతమే. మనం పుట్టగానే కొంతమందికి భక్తి కలుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆ కర్మఫలం వీటిని ఎక్కడి నుంచి మనం అంతకుముందు చేసుకున్నామన్న దాన్ని అక్కడి నుంచి ఇది ఒక్కటే మనతో వచ్చేది. గతంలో మిలియనర్ అయితే ఇప్పుడు మిలియనర్ అయి పుట్టాలని లేదనమాట. మళ్ళీ వాడు చేసిన పనులకి వీడు బిచ్చగాడిగాను పుట్టొచ్చు, లేకపోతే తక్కువ స్థాయిలోనూ పుట్టొచ్చు. గత జన్మలో వీడు బాగా సంపాదించాడు, కష్టపడాడు కాబట్టి ఇప్పుడు వాడికి ఏదన్నా ఒక్కసారి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అలా ఏమి ఉండదు. ఒక్క ఆధ్యాత్మికత, ఒక్క ఇటువంటి పూర్వపుణ్యాన్ని సంపాదించుకుంటే మాత్రమే వాటిని అక్కడి నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. అందుకని మాస్టర్ గారు చెప్తున్నారు, అన్ని సంస్కారాల వలె భక్తి కూడా పూర్వజన్మ సుకృతమే. పూర్వజన్మ సుకృతం అంటే వెనుకటి జన్మలలో మనం చేసుకున్న మంచి యొక్క ఫలితమే. మనమేమో ఇవి తెలిసినా కానీ ఈ జన్మలో మంచి చేయడానికో సద్వినియోగం చేసుకోవడానికో ఆలోచించాం. కానీ మనం ఏమనుకుంటాం, వాళ్ళేంటి ఒక్కసారి అంత గొప్ప కుటుంబాల్లో పుట్టి వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, లేకపోతే వాళ్ళకి అన్ని అబ్బాయి ఏది మన సంపద పరంగా తీసుకున్నా లేకపోతే ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నా కానీ మనమేమో ఏమీ లేకుండా ఇట్లాంటి వాటిలో ఉన్నామే అనుకుంటాం. కానీ మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు, పూర్వజన్మ సుకృతం అంటే ఏంటట అంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి మంచి పనుల యొక్క ఫలితం. అది చేసుకోకపోతే మనకి సుకృతం ఎక్కడి నుంచి వస్తుంది? దాని ఫలితమే అది. కనుక ఈ జన్మలో మనం శక్తినంతా వినియోగించి కృషి చేసి అట్టి ఫలితాన్ని పొందగలగడం మన చేతుల్లోనే ఉంది. అంటే ఇప్పుడు మనం ఏ పూర్వజన్మ సుకృతం అని అంటున్నామో అది గతంలో చేసుకున్నటువంటి మనం మంచి పనుల యొక్క ఫలితం అంటున్నారు. అంటే ఈ జన్మలో మనం శక్తినంతా వినియోగించి కృషి చేసి మంచి పనులు చేస్తే అటువంటిది పొందటం అనేది మన చేతిలోనే ఉంది. అందుకే ఉద్ధరేదాత్మదాత్మానం అని తనను తానే ఉద్ధరించుకోవాలని భగవద్గీత చెప్పింది. భగవానుడు చెప్తాడు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పారట. కానీ సాయి చెప్పినట్లు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలంత తేలికయ్యేదా? ఎన్నిసార్లు విన్నా కానీ, ఎన్ని మనం ప్రసంగాలు విన్నా, ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్లో 24 గంటలు ప్రసంగాలు వింటూ ఉన్నా కానీ ఎవరికి కూడా వాటిని సాధించాలని కలగదు. సముద్రాన్ని చూస్తే ఒక హనుమంతుడికి అనిపించిందంట దాటి వెళ్ళగలం రామకార్యానికి అని. మిగిలిన వాళ్ళకి మనకి ఈ సంసారంలోని ప్రపంచం దాటడానికి అలాంటి భయం అనిపిస్తుంది. దీన్ని మనం ఎక్కడ దాడతాం అనిపిస్తుందట. అలా ఉంటుంది మనకి. అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఈ మార్గంలో పయనించడం దున్నపోతు నెక్కి నాన్హేఘాట్ దాటడం కంటే కూడా కష్టం అని ఒక భక్తుడితో చెప్పారు. అంటే ఆ భక్తుడు బాబా దగ్గర రావడానికి ఆ నాన్హేఘాట్ పర్వత కనుమ దాటడానికి అది ఎంతో కఠినమైందనమాట. అది ఒక దున్నపోతు నెక్కి అంటే మామూలుగా మనం ఎక్కడం కష్టం, దాని మీద ఎక్కితే కూడా దాని మీద కూర్చొని వస్తే కూడా ఒళ్ళు హోనం అయిపోయింది. అంటే బాబా పోలికి చెప్తున్నారు, ఆధ్యాత్మిక మార్గం ఊరికే ఏదో మనం కొంచెంసేపు కూర్చొని స్తోత్రాలు చేసేస్తేనో లేకపోతే ఇంకేవో చేసేసుకొని కార్యక్రమాలకి మనం అద్భుతంగా చేసేసామని అనుకున్నాం అనుకోండి, బయటకు వచ్చిన మరుక్షణం నుంచి పోలికలు, వంతులు, కీచులాటలు, వాళ్ళకంటే గొప్ప వీళ్ళకంటే గొప్ప మనమే గొప్ప ఇలాంటి మాటలు, లేకపోతే పక్కన వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడటమే తప్పించి అన్ని జీవుల్లో ఆయనే ఉన్నారు. ఈ ఒక్కదాన్ని మర్చిపోవడం వల్లే మహర్షుల్ని సైతం ఈ ప్రపంచం మాయ చేయగలిగింది. ఆ మాయ నుంచి మనం తొలగించడానికే సాయి మనకి అన్ని రూపాల్లో తానే ఉన్నారు అనే అనుభవం ఇస్తూ అన్ని లీలలు చేశారు అనే విషయం మనం మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అందుకని మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే కానీ ఫలితం ఉండదు అన్నారు బాబా. అంటే ఆధ్యాత్మిక మార్గం మీరు అనుకున్నంత తేలిక కాదు. ఏదో కొన్ని రోజులు చేసేయగానే మనకేదో ఒక్కసారిగా ఆత్మజ్ఞానం కలిగిపోద్ది అన్నట్టుగా ఉండటానికి అవకాశం లేదు. ఎంతో కష్టం అంటున్నారు. దానికి ఏం చేయాలట, శక్తినంతా వినియోగించి కష్టపడితే కానీ ఫలితం ఉండదు. మనం వాటిని ఏమి చేయకుండా కేవలం ఏదో పూర్వజన్మ సుకృతం లేని వాళ్ళకి అందుకే ఏదో చేసుకుంటారు అబ్బింది అంటున్నారు. కానీ ఈ జన్మలో అయినా మనం అలాంటిది కష్టపడి చేస్తే మనం ఇప్పుడు పొందవచ్చు. అంటే మరి వాళ్ళు గతంలో చేసుకున్న దాని ఫలితమే కదా పొందుతుంది. అంటే అలా చేసుకునే వాడికి ఫలితం ఉంటుందనే కదా. కాకపోతే ఇప్పుడు వాటికి భగవానుడు చెప్పినా కానీ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని అది ఎంత కష్టమో చెప్తున్నారు బాబా. దానికి ఆ దున్నపోతునెక్కి ఆ పర్వత కనుమ దాటి వచ్చిన భక్తుడికి చెప్తున్నారు, నువ్వు వచ్చావే దానికంటే కూడా కఠినం అని అంటూ శక్తినంతా వినియోగించి కష్టపడితే కానీ ఫలితం ఉండదు. మనం స్పిరిచువాలిటీ అంటే ఊరికే కొంచెంసేపు ఏదో చేసామో వాటికి అయిపోయింది, ఇక మిగిలిన పనులన్నీ మనం మామూలుగా యథావిధిగా చేసుకోవచ్చు,
మన ఆలోచనలు మనకి ఏమో ఆపవు, ఏదో బుద్ధి పుట్టినప్పుడు మంచిది కాబట్టి పారాయణ చేసుకుందాం అంటే అసలు చేయకుండా ఉండే కంటే మేలినప్పటికీ కూడా మనం కనుక అటువంటి దృక్పథంతో ఉండి మిగిలిన సమయం అంతా మనం యథేచ్ఛగా మన ఇష్టారాజ్యంగా ఉన్నాం అనుకోండి, అంటే అన్ని రూపాల్లో సాయే ఉన్నారు. అందుకే సాధన అంటే ఏమన్నారు, మనకి ప్రతి క్షణము అనుక్షణము ఎదురయ్యే సంఘటనల పట్ల వ్యక్తుల పట్ల మనం ప్రవర్తించే తీరు నిష్ఠ. అందుకే చెప్పారు మాస్టర్ గారు అంటారు, నిష్ఠ అంటే అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారని ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుర్తుపెట్టుకోవటం. అందుకే సాయి శరణంతో బాబా అన్నారంట దక్ష అని అన్నారు అంటారు. అంటే ప్రతి క్షణము కూడా అలా ఉండగలగాలి, అప్పుడే సాధన. అంతేగాని మనం కొంచెంసేపు ఇవాళకి అరగంట పొద్దున అయిపోయింది, పొద్దున్న 6ంటికి లేచి చేసాం, 7ంటికి అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన సమయం అంతా నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటా అనుకోండి. అలా ఉన్నామంటే మనం దాన్ని ఆధారంగా చేసుకొని మనం సాధన కానీ ప్రవర్తన కానీ ఉండట్లేదని. అందుకనే పదే పదే చెప్తున్నారు, మనం శక్తినంతా వినియోగించి కష్టపడితే కానీ ఫలితం ఉండదు. మన యత్నం చాలినంత తీవ్రంగా జరిగితే ఫలితం ఈ జన్మలోనే కల్పించవచ్చు కూడా. అందుకే మాస్టర్ గారు మనకి మిలారేప చరిత్ర అందించాలని చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో పాపాలు, ఎంతోమంది మృత్యువుకి కారణం అంటే పక్క కోసం తన తల్లిని తన కుటుంబాన్ని బాధించారని మిలారేప వేరే వాళ్ళ దగ్గర చేతబడి లాంటి విద్యలు నేర్చుకొని వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చంపిన తర్వాత అతనికి కలిగిన పరివర్తన, ఈ జీవితం ఇంతేనా, ఇంకా నేను ఇంత పతనమైపోతున్నాను, దీనికి ఉద్ధరణ లేదా అని పడిన తపనకి మళ్ళీ ఆయన మొదటి గురువు దగ్గర పర్మిషన్ తీసుకొని తర్వాత మంచి గురువు దగ్గరికి వెళ్ళి సద్గురువు దగ్గరికి ఆయన ఉద్ధరింపబడ్డారు. అంటే అంతటి తీవ్రత కనుక ఉంటే, అంటే ఇక్కడ మన యత్నం చాలినంత తీవ్రంగా జరిగితే ఫలితం ఈ జన్మలోనే కల్పించవచ్చు కూడా అంటున్నారు. ఇది స్వానుభవము. పైగా మాస్టర్ గారు చెప్తున్నారు, ఇది మాస్టర్ గారికి స్వానుభవం. 1955 సంవత్సరంలో నా ఉపనయనానికై దైవజ్ఞులు పెట్టిన ముహూర్త బలం, ఆ క్రతువులోని వేదమంత్రాలు, మా పెద్దన్నగారి పూజలు ఉపవాసాలు వారి అబ్బాయిని రక్షించలేకపోవడం చూసి తీవ్రమైన నాస్తిక భావం, అంతకంటే కూడా అన్వేషణ నాలో మేల్కొన్నాయి అంటారు. మాస్టర్ గారు స్వానుభవం, ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నారు. మాస్టర్ గారు ముందంతా ఉపనయనం ఎందుకని ప్రశ్నించిన వారు తర్వాత ఉపనయనం చేసడానికి అంగీకరించిన తర్వాత ఆ దివ్య ముహూర్తానికి ఏమైందట, తను ఎంతో ఇష్టపడే వాళ్ళ పెద్దన్నయ్య గారి భాస్కరాచార్య అని 2 సంవత్సరాల బాబు ఆ సమయంలో మరణించటం. మరి మాస్టర్ గారి అన్నగారు ఆయన ఎంతో గొప్పవారు, ఎంతో గొప్ప గురువు, ఈ కృష్ణతత్వాన్ని ఈ సివి వాళ్ళ దాని సాంప్రదాయంలో ఎంతో గొప్పవారు. అట్లా మరి అది ఇప్పుడు ఒక ఉపనయనానికి వాళ్ళు ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు అంటే వాళ్ళు ఎంతో లెక్కలు వేసి అది ఎలాంటి ముహూర్తంలో చేశారు కదా. మరి అటువంటిది అంతటి గొప్ప ముహూర్తం అయితే ఆ సమయంలో ఇటువంటి అశుభం జరగటం ఏంటి? మరి గొప్ప ముహూర్తంలో మంచి జరగాలి కదా. అంటే ఇవేమీ రక్షించలేకపోవడము అంటే మనకు మాస్టర్ గారికి వచ్చిన క్వశ్చన్లు అనమాట. ఇట్లా ఆ క్రతువులోని వేదమంత్రాలు, పెద్దన్నగారి పూజలు ఉపవాసాలు వారి అబ్బాయిని రక్షించలేకపోవడం చూసినప్పుడు తీవ్రమైన నాస్తిక భావం, అంతకంటే కూడా అన్వేషణ నాలో మేల్కొన్నాయి. మనలో ఏం చేస్తాం, భగవంతుని మీద ఏదో ఒక నింద చేస్తాం, ఏమి ఆయన కఠినాత్ముడు అది ఇదని, కానీ అన్వేషణ మనలో ప్రారంభం అవ్వదు. ఏంటి దీని అంతటికి కారణం ఏంటి? మరి ఇంత దివ్యమైన ముహూర్తం అయితే ఆ సమయంలో ఆ బిడ్డ చనిపోవటం ఏంటి? మరి మాస్టర్ గారు లాంటి అన్నయ్య గారు లాంటి గొప్ప మహాత్ములు వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి జరగకపోవడం ఏంటి, వాళ్ళు ఆపకపోవడం ఏంటి? అంటే మనకి నిజంగా మహాత్ములు ఎలా ప్రవర్తిస్తారో తెలియనప్పుడు కూడా మనకు అనిపిస్తుంది. కానీ మాస్టర్ గారికి వచ్చిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. అంతటి అన్వేషణ ఆయనలో ప్రారంభమైంది. అందుకే మనం మాస్టర్ గారి నాస్తికుడు అని అనకూడదు, ఆయన అన్వేషకుడు. మనలాగా ఊరికే గుడ్డిగా ఉందనో లేదనో నమ్మటం కాదు, ఉందా లేదా అని తేల్చుకోవడం అనే దానికి ఆయన అన్వేషణ ప్రారంభించారు. ఈ జీవితం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోతుంది, ఎవరికి దీన్ని ఈ మృత్యువుని జయించే ఇది లేదా అని ఇటువంటి ప్రశ్నలన్నీ కలిగాయి అన్నమాట. అప్పుడు అన్వేషణ నాలో మేల్కొన్నాయి. నిరంతరం జీవిత పరమావధి, చావు పుట్టుకల తత్వం, ఆత్మ అనాత్మల గురించి తీవ్రంగా దృఢంగా 1961 వరకు ఆలోచన కొనసాగింది. 1950 నుంచి 61 వరకు అంటే ఒక 6 సంవత్సరాల పాటు ఎంత తీవ్రంగా మాస్టర్ గారు వీటి గురించే ఆలోచన చేస్తూ ఉండేవారంటే, ఏంటి అసలు ఈ చావటం ఏంటి, మళ్ళీ పుట్టడం ఏంటి, పుట్టేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, పోయేవాడు ఎక్కడికి పోతూ ఉన్నాడు, దీన్ని జయించడం, కాలాన్ని జయించడం, మృత్యువుని జయించడం సాధ్యమేనా, అసలు ఎవరు వీటి గురించి ఆలోచించరా అన్నంత తీవ్రంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా స్వయంగా ఆత్మ అంటే ఎలా ఉంటుంది, అనాత్మ, వీటి గురించి ఆయన తీవ్రంగా అన్వేషణ చేస్తూ ఉన్నారట. అట్లా 6 సంవత్సరాలు రాత్రిళ్ళు 3-4 గంటల కంటే నిద్ర ఎరుగను,
అంటే ఆయన అంతగా ఆయన అది బర్నింగ్ లాగా ఉందన్నమాట. అంటే దాన్ని తెలుసుకోవాలి, తపన పడాలి. ఏం జరుగుతుంది, అసలు ఈ సృష్టి ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు ఇదని. అట్లా మాస్టర్ గారు నిద్ర కూడా పట్టకుండా, అంటే అంతగా దాని సమాధానం కోసం ఆయన అన్వేషణ చేస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైన అభిమానంతో ఏ గురువుకు తల తాకట్టు పెట్టుకోలేదు, గుడ్డిగా ఎవరు చెప్పింది అనుసరించలేదు. ఆధునిక విజ్ఞానం అధ్యయనం చేసి చివరకు ఆస్తిక భావం కలిగి ఉన్నా కానీ సాధనా మార్గం కూడా ఎవరు చెప్పినా అనుసరించలేదు. ఇవన్నీ తెలిసినా కానీ మరి వాళ్ళ తండ్రి గారు ఎంతో గొప్పటి యోగాచార్యులు అయినప్పటికీ కూడా, తండ్రి గారు, అన్నగారు, మరి వీళ్ళందరూ అయినప్పటికీ మాస్టర్ గారు ఎవరి ఇన్ఫ్లుయెన్స్లోకి రాకుండా ఈయనంతటా ఈయన మాస్టర్ గారు అలాంటి ఇవన్నీ చదువుకొని ఆధ్యాత్మిక ఇది మన ఆధునిక విజ్ఞానం గురించి వాటన్నిటి గురించి చదువుకొని ఎవరు చెప్పినా కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆయనగా ఆయన అన్వేషణ చేసి తెలుసుకోవాలని తెలుసో తెలియకో చేసినటువంటి ఆ కృషి ఫలితమే షిరిడీలో సాయి నిరంతరము వర్షిస్తున్న అనుగ్రహాన్ని పాత్రుని చేసింది అంటున్నారు. అంటే చూడండి, మనం ఏమనుకున్నాం, మాస్టర్ గారు మొదటిసారి వెళ్ళగానే ఆయనకి బాబా అనుగ్రహం ఇచ్చేశారు, ఎంతటి స్థితి ఇచ్చారు అంటే ఈ విశ్వానికి ఆయనకి భేదమే లేదు అనే అటువంటి స్థితి, అంటే అటువంటి చైతన్య స్థితిని మాస్టర్ గారు అనుభవించారు అక్కడ, విశ్వ చైతన్యానుభూతిని. మరి మనలాంటి వాడు ఎంతమంది వెళ్ళగలగలేదంటే మనకి ఏ రోజున ఇలాంటి ప్రశ్న వచ్చిందా? మనం ఏదో కష్టం కోరిక తీర్చుకుందాం బాబు దగ్గరికి వెళ్తున్నాం, కానీ మాస్టర్ గారు అన్ని సంవత్సరాల పాటు ఎంతటి పరిశోధన అంటే అన్వేషణ చేశారు. ఆయన నిద్రను కూడా పట్టించుకోకుండా మనసుని జయించడానికి అసలు మాస్టర్ గారు చేసినవి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళాలనిపిస్తే, ఇప్పుడు బండి ఎక్కి వెళ్ళాలనిపిస్తే మనసుకు అనిపిస్తుంది, అబ్బాయి ఏం కష్టపడతాం, బైక్ ఎక్కి వెళ్ళిపోదాం, లేదా కార్ ఎక్కి వెళ్ళిపోదాం, సైకిల్ ఎక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అప్పుడున్న అవకాశాన్ని బట్టి. దానికి విరుద్ధంగా మాస్టర్ గారు చేసేవారంట, నడిచి ఇప్పుడు అలా అనిపిస్తుందా, అయితే ఇలా నడిచి వెళ్దాం, బాగా తినాలనిపిస్తుందా, అయితే ఇప్పుడు తినకుండా ఉందాం. అట్లా ప్రతి దాన్ని కూడా మనసుని జయించడం అనే వాటి మీద మనసు ఎలా ప్రవర్తిస్తుంది. ఆయన సాధన అంత కఠినంగా చేసి ఇంతటి అన్వేషణ ఇలా చేస్తూ ఉన్నారు కనుక దాని యొక్క ఫలితం అక్కడ అందుకని ఎప్పుడూ వర్షిస్తూ ఉన్నటువంటి బాబా యొక్క అనుగ్రహానికి పాత్రుని చేసింది. మనమేమో ఇటువంటివి ఏమీ చేయకుండా ఊరికే మాస్టర్ గారిని చదువుకొని అయ్యో బాబా మనకి ఎలా ప్రసాదించలేదే. మాస్టర్ గారి జీవితంలో ఆయన ఎంతటి సాధన చేశారు, ఎంతటి అన్వేషకుడిగా మారి ఎంత అన్వేషణ చేశారు. మరి ఈ రోజున మాస్టర్ గారు మనకి రాసిన గ్రంథాలు చూస్తే, విజ్ఞాన వీచికలు కానివ్వండి, ఏది నిజం కానివ్వండి, ఇలాంటి గ్రంథాలు చూస్తే ఆశ్చర్యాన్ని కల్పిస్తాయి అన్నమాట. అంటే ఆయన ఎంత సేకరణ చేసి, ఎంత అధ్యయనం చేసి అటువంటి సమన్వయాన్ని వాటిని ఆధునిక విజ్ఞానంతో అందించారు. ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకునే స్థాయిలో కూడా ఉండరు. అంటే బాబా చరిత్ర కానివ్వండి, మహాత్ముల చేతులు అయితే కాపీ కొట్టి వాళ్ళ పేరు వేసుకొని చెప్పుకునే వాళ్ళకి ఈ రోజున మాస్టర్ గారు రాసిన ఏది నిజం కానీ విజ్ఞాన వీచికల వైపు తొంగి చూసే ధైర్యం కూడా చాలదు. ఎందుకని వాళ్ళకి ఆ స్థాయి కూడా ఉండదు అర్థం చేసుకోవడానికి. మిగిలినవంటే కాపీ కొట్టేసి పేర్లు రాసుకొని మేము కూడా శోధన చేసామన్నారు. కానీ సమన్వయాలు ప్రకృతితో ఈ ఆధునిక విజ్ఞానంతో చేసినటువంటివి కానీ, ఆనందతత్వం గురించి కానీ చూడండి, మాస్టర్ గారి బుక్స్ కాపీ కొట్టే వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ సాహసం చేయలేరు వాళ్ళ జీవితంలో. ఆయనకు అర్థం కూడా కాదనమాట. అంటే అంతటి ఆయన పరిశోధన, అన్వేషణ, పరిశ్రమ ఎంత చేశారో ఇవన్నీ చేసి ఆయన మానసిక స్థితిలో ఉండబట్టి ఆ స్థితిని ఆయన బాబా యొక్క, అంటే అక్కడ చెప్తున్నారు, ఆయన బాబా ఎప్పుడు సూర్యుడిలాగా ఆయన అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటాడు. పాత్రుడైన వాడికి అది వెంటనే అందుతుంది. మనలాంటి వాళ్ళకి అటువంటి స్థితి లేని వాళ్ళకి, అటువంటి ఆలోచనే లేని వాళ్ళకి దాన్ని మనం అందుకోలేకపోతాం అనమాట. అందుకని ఇక్కడ మాస్టర్ అంటున్నారు, నిరంతరం వర్షిస్తూ ఉండేటువంటి ఆ బాబా అనుగ్రహానికి అక్కడ పాత్రుని చేసింది. అట్టి జిజ్ఞాసలో ఏ ఉద్యోగము నన్ను ఆకట్టుకోలేకపోయింది. మనం ఉండగలవండి అట్లా. మన తపనంతా కూడా చదువుకుందాం, ఉద్యోగం తెచ్చుకుందాం. ఏం చదువుకుంటున్నాం, ఎందుకు చదువుకుంటున్నాం, చదువులో విజ్ఞానం కానీ, మన తెలివితేటలు కానీ, లేకపోతే తెలుసుకోవడంలో ఆశ్చర్యం కానీ, అరే ప్రకృతి ఇలా నడుస్తుందా, మొక్కలో ఇంత జీవం ఉందా, ఈ గింజగా ఉన్నప్పుడు ఎలా ఉంది, అదే మనం భూమిలో పెట్టి పంచభూతాలు ఒక్కసారిగా దానిలో ఇంత జీవం వచ్చి ఇంత అద్భుతమైన పూలు, ఇంత అద్భుతమైన పండ్లు, ఇవన్నీ ఒక గింజలో ఉన్నాయా, ఒక విత్తనంలో ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని కల్పించడం బదులు మనం చదువుకున్నాం, మార్కులు వచ్చాయి, మనం మెరిట్ అని అనుకుంటూ నెక్స్ట్ జాబ్కో ప్రమోషన్కో మన జీవితం అంతా అక్కడే ఉంటుంది. కానీ మాస్టర్ లాంటి మహాత్ములు ఇటువంటి దాన్ని చూసిన తర్వాత ఆయనకి కలెక్టర్గా ఐఏఎస్గా జాబ్ వచ్చినా కానీ దాన్ని వదిలేశారు. అంటే అవేమీ ఆయన ఆకర్షించలేకపోయాయి. వీటన్నిటికంటే కూడా ఆయన ఆకర్షించింది వేరే ఉంది. అందుకని మాస్టర్ గారిని అటువంటివి ఏవి కూడా ఆకట్టుకోలేకపోయాయి అంటున్నారు. అట్టి జిజ్ఞాసలో దాన్ని తెలుసుకోవాలి, ఆ తత్వాన్ని. అంటే మాస్టర్ గారు అంటారు, ఇంత ఆలోచన చేసి ఇంత సమన్వయం అయినా కానీ నాకు ఇంకా మరణాన్ని జయించేది రాలేదు కనుక ఆయన అన్వేషణ కొనసాగించాలని అనుకున్నారట. అంటే చూడండి, ఆయన లక్ష్యం ఏంటి, ఈ జనన మరణాన్ని జయించే మార్గమే లేదా,
ఉన్నా కానీ ఎవరు ప్రయత్నించట్లేదా అని అటువంటి అన్వేషణ సాగింది. ఆయనకున్న క్వశ్చన్స్ అన్నిటికీ మానసికంగా అంటే సమాధానంగా దొరికినప్పటికీ కూడా అనుభవపూర్వకంగా తాను ఇంకా మృత్యువుని జయించే శక్తి రాలేదు కనుక అంటూ ఆయన అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారనమాట. అంటే మాస్టర్ గారి ఊరికే అక్కడికి వెళ్ళగానే అటువంటి అనుభవం కలిగింది అనే మాట ఎంత తప్పు. అంటే అసలు ఆయన చేసిన పరిశ్రమ, ఆయన అన్వేషణ ఇదంతా తెలియకపోవటం వల్ల, పైగా మాస్టర్ గారు మనకి చెప్తూ ఉన్నారు, మనం కనుక శక్తినంతా వినియోగించి కృషి చేస్తే ఆయనలాగా ఈ జన్మలోనే అటువంటి ఫలితాన్ని, అంటే గతంలో చేసిన వాటి యొక్క మంచి ఫలితాన్ని సుకృతంగా మనం ఎలా చెప్తున్నామో ఈ జన్మలోనైనా మళ్ళీ మనం కష్టపడి మంచి పనులు చేసి ఇటువంటివి చేస్తే అటువంటి ఫలితాన్ని ఇప్పుడే పొందవచ్చు అని చరిత్రపరంగా మనకి మిలారేపాని మనకి స్వయంగా మాస్టర్ గారు ఇట్లా వాళ్ళ అనుభవాల్ని తెలియజేస్తూ ఉన్నారనమాట. కాబట్టి మిగిలినవి ఏవి కూడా వాళ్ళని ఆకట్టుకోలేకపోయాయి అంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తే మాస్టర్ గారు జాయినింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత కలెక్టర్గా నేను వెళ్ళట్లేదు, నాకు ఆసక్తి లేదు అని తర్వాతి తరాల కోసం ఆయన ఒక అధ్యాపకుడిగా, అంటే చిన్న వయసులోనే ఈయన చూసి ఎవరు లెక్చరర్ అనుకునేవారు కాదట, ఈయనే చిన్నవాడిలా ఉండేవారు. అంత చిన్న వయసులోనే ఆయన విద్య మొదలుపెట్టిందే 8వ సంవత్సరంలో ఎప్పుడు, అంటే వాళ్ళ నాన్నగారే స్వయంగా ఆయనకి చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు అంతా ఆటపాటలతోనే చేసేసారు. ఒక్కసారిగా ఆయన అక్షరాభ్యాసం ఇంట్లోని తండ్రి గారి దగ్గర, వెంటనే మళ్ళీ మెట్రిక్ 12 ఏళ్ళకి వచ్చేసరికి మెట్రిక్ అవన్నీ అయిపోయి ఆయన మళ్ళీ కాలేజీలో చదువుకొని ఇట్లా ఇవన్నీ చేసేసి ఆయన లెక్చరర్గా చేస్తూ ఉంటే ఈయన చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, అంటే ఈయన లెక్చరరా స్టూడెంటా అని. అంటే చూస్తానికి అంత చిన్న వయసులో ఆయన ఇన్ని సాధించారు. అంటే కేవలం తర్వాత తరాల వాళ్ళని ఇటువంటి విద్యను అందించి నెక్స్ట్ జనరేషన్ని షేప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన దాన్ని కూడా స్వీకరించారు. దానిలో వచ్చే సంపాదన కూడా ఆయనకి ఎంత అవసరమో అంత వాడుకుంటూ, ఆయనకున్నా లేకపోయినా కానీ మిగిలిన వాళ్ళ ఫీజులు కట్టడం, వాళ్ళకి వీళ్ళకి మాస్టర్ గారి పేరు పెట్టుకొని ఎంతమంది బ్యాంకులు అప్పులు తీసుకొని డబ్బులు కట్టకపోతే మాస్టర్ గారు కట్టుకోవటం, ఇట్లా దానిలో వచ్చే వచ్చే సంపాదనలో కూడా ఆయన ఎంతటి సద్వినియోగం చేసేవారు తనకంటూ ఏమి ఉంచుకోకుండా అని. అంటే ఆ చేసినదంతా కూడా మనలాంటి వాళ్ళ కోసమే అనమాట. అంటే ఆ స్థితి కలిగి అంత జిజ్ఞాస ఉన్నప్పుడు ఇలాంటివి ఏవి కూడా ఆయన్ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే అన్నగారు అబ్బాయి చనిపోయినప్పుడే అందరి వలె శోకించి కొద్ది కాలానికి బాధ మర్చిపోకుండా చేసింది కూడా సుకృతమే కావచ్చు. అంటే మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎంతో ఇష్టమైన వాళ్ళు కుటుంబంలోని వాళ్ళు పోయినప్పుడు ఎంతో బాధపడి తర్వాత మర్చిపోతారు. కాలం అన్నిటిని మరిపింపు చేస్తుంది. లేకపోతే ఇక అందరూ అదే శోకంతో పట్టుకొని జీవితాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయే వరకు. కానీ కాలం ఎంత ఇదైందంటే కొన్ని రోజులు బాధను అనిపిస్తుంది, కానీ తర్వాత అసలు ఇది జరగలేదా అన్నంత ఇదిగా తేలిగ్గా 1 సంవత్సరం అయ్యేసరికి అన్నీ మర్చిపోయి నార్మల్ అయిపోతారనమాట. కానీ ఆ బాధను మర్చిపోకుండా చేసింది కూడా ఆసుకృతమే కావచ్చు అంటున్నారు. అంటే గత జన్మలో ఆయన చేసినటువంటి ఇది కానీ సద్గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడు మన సుకృతం వలన, అంటే తీవ్రమైన కృషి వలన సార్థకమవుతుంది. సద్గురువు ఎప్పుడు వర్షిస్తూనే ఉంటాడు ఆయన కృపని. కానీ అది దేనివల్ల మనకి సఫలమవుతుంది అంటే సద్గురు యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు మన సుకృతం వలన, అంటే తీవ్రమైన కృషి వలన సార్థకమవుతుంది. మనం బాబా దగ్గర కూడా చూస్తాం. బాబా దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది భక్తుల్ని బాబా చూస్తానికి విశేషంగా వాళ్ళని దగ్గర తీసినట్టు అనిపించేదట కొంతమందికి. వాళ్ళు వెంటనే తట్టుకోలేకపోయాడు, ఏంటి మొదటిసారి వచ్చినా కానీ బాబా దగ్గర ఇంతటి ఇది పొందారు వీళ్ళు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఏ గ్రంథాలు చదువుతూ ఉంటారు అని అడిగేవారట. అంటే వాళ్ళు అంతకుముందు అటువంటి సాధన చేసుకొని లేకపోతే అట్లా ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికి కనుక కలిగితే అలా అది కలగటం కూడా సద్గురు యొక్క అనుగ్రహం ఎప్పుడు మన సుకృతం వలన, అంటే తీవ్రమైన కృషి వలన. సుకృతం అని దేని అంటున్నాం, గతంలో చేసినటువంటి వాటి యొక్క ఫలితమే, మంచి పనుల యొక్క ఫలితం. అట్లా తీవ్రమైన కృషి వలన సార్థకమవుతుంది. అట్టి కృషి ఫలితంగానే తర్వాత కూడా ఎవరూ శ్రమించి వ్రాసిన గ్రంథాల విషయాలను నేర్చుకున్నా ఆ విషయం రచనలో ప్రకటించనిదే మనశ్శాంతి ఉండదు. అంటే చూడండి, మనం తెలుసుకోవాల్సింది సుకృతం వాళ్ళకి లక్ ఉందిలేండి. లక్ అనేది ఏంటి, గతంలో వాడు చేసుకున్న పుణ్యం ఈ రోజున లక్గా వస్తుంది అనమాట. అంటే వాడు అంతగా చేసుకొని ఉన్నాడు, వాడు ఆల్రెడీ ఒక మొక్క రావడానికి దాని పండ్లు అనుభవించడానికి కావాల్సిన శ్రమంతా చేసేసి పెట్టాడు. అందుకని టక్ అనేది వచ్చేసింది అనమాట. మనం అదేం చేయకుండా మనం ఏమీ రావట్లేదు, మనం ఎంత కష్టపడినా కానీ మనం ఇప్పుడు అనుకుంటున్నాం. అందుకని మాస్టర్ గారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని తీసుకున్నా కానీ మీలాంటి మహాత్ములకేమో వెళ్ళగానే బాబా ఇట్లా అనుగ్రహం ఇచ్చేశారు, మీకు విశ్వచైతన్యానుభూతి వంటి అనుభవాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆయనకి మీకు భేదమే లేదని అనుభవాన్ని ఇచ్చారు. విశ్వమంతా ఏదైతే వ్యాపించి ఉందో అదే తానే ఉన్నారని అనుభవాన్ని మాస్టర్ గారికి ఇచ్చి కొన్ని గంటల పాటు అటువంటి చైతన్య స్థితిని అనుభవింపజేశారు.
అని అనుకుంటున్నామే తప్పించి మాస్టర్ గారు ఎంతటి శ్రమ చేశారు, మనసుని ఎంత ఆయన శిక్షణ ఇచ్చారు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర సంపాదించింది ఇదంతా కూడా అంటే అటువంటి విజ్ఞానాన్ని వాటిని ఆయన అన్వేషకుడిగా, ఎంత గొప్ప అన్వేషకుడిగా అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా నిజంగా అంతరన్వేషణ చేస్తే వాళ్ళ మానసిక స్థితిని ఆ పై స్థాయికి తీసుకువెళ్తే వాళ్ళే తెలుసుకోవచ్చు అనేటువంటి ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని అట్లా అంత చేశారనమాట. అందుకని మన సుకృతం అనే పదాన్ని గతంలో చేసుకున్న పుణ్యమే మంచి కార్యక్రమ ఫలితమైనప్పటికీ కూడా ఈ జన్మలో కూడా మనం చేసుకొని అటువంటి ఫలితాన్ని పొందవచ్చు అంటారు మాస్టర్ గారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. మనం అక్కలకోట స్వామి 5వ అధ్యాయం గురువులకు గురువు అనే అధ్యాయం మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే ఆయన మనకి ఎంతటి ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నారంటే సామాన్యంగా అంటే ఇంట్లో సవతల్లి పెట్టే కష్టాలు భరించలేక పారిపోయి స్వామి గురించి విని వచ్చిన పిల్లవాడిని స్వామి దగ్గర అంత మంచిగా సేవ చేస్తూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడై అతన్ని ఒక గొప్ప మహాత్ముడిగా చేశారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపో, అక్కడికే ఉండు అని అట్లా పంపించేసి. అట్లానే బేడ్కర్ని చిన్నతనం నుంచి బాగా ఈ వ్యాపారాలు తర్వాత డబ్బు పిచ్చితోటి ఆయన అటువంటి గంధపు చెక్కల వ్యాపారం, నగల వ్యాపారం చేసేవారు. తర్వాత లోహాల్ని బంగారంగా మార్చే విద్యను సంపాదించి తన పిపాసి ఇంత చేస్తూ ఉన్నవాడు కూడా మళ్ళీ ఎన్నో బలహీనతలు ఉండి అవన్నీ తను ఆ బలహీనతను ఎట్లయినా జయించాలని ఇవన్నీ తెలుసుకొని సాధించి స్వామి దర్శనం కోసం వచ్చిన తర్వాత అతన్ని ఎంతటి మహాత్ముడిగా అతన్ని తీర్చిదిద్దారు అంటే అంతకుముందు ఆధ్యాత్మికంగా ఏదో గొప్పగా యోగ సాధకులుగా ఉన్నవారిని మాత్రమే స్వామి అంతటి మహాత్ములుగా మరల్చడమే కాకుండా సామాన్యుని సైతం ఆయన అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళని ఆయన తమ ప్రతిరూపాలుగా మార్చుకున్నారనమాట. అంటే ఎంతమందిని మహాత్ములు చేశారనే దాన్ని బట్టి ఒక మహాత్ముడి గొప్పతనాన్ని లేదా ఎంతమంది ఆయనకి దాసోహం అంటూ వారి పాదాలను ఆశ్రయించారో అన్న దాన్ని బట్టి కానీ అంచనా వేయాలి. అంతేగాని అబ్బా ఈయన అద్భుతంగా ఇవి చెప్తాడండి అవి చెప్తాడండి అంటే ఎన్ని చెప్పినా కానీ వీళ్ళు ఎవరినన్నా ఒక్కళ్ళని మార్చగలరా అట్లా అని అంటే నిజంగా గురువు అంటే ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలన్నమాట. అది ఇవాళ ఎలా అయిపోయిందంటే ఆధ్యాత్మికత అంటే కేవలం ప్రవచనాలు చెప్పేవాళ్ళే గురువులుగా కనపడే స్థాయికి పడిపోయిందనమాట. అట్లానే జమాదార్ గురించి మనం చూసాం. జైలర్గా ఉన్న ఆయన రిటైర్ అయిపోతూ తప్పించుకున్న ఖైదీ కోసం ఆయన కనుక తన పేరు చెడిపోకుండా మళ్ళీ వాడు దొరికితే మళ్ళీ ఆయన జీవితాంతం ఆయన సేవలో ఉంటారని అనుకున్న తర్వాత అలాగే అతను తప్పించుకున్న ఖైదీ పారిపోకుండా ఆ కాలువ గట్టుని ఉండిపోవాల్సింది. ఎవరో సాధువు కనపడి ఆయన్ని వెళ్లకుండా చేశారు. అట్లా అతను దొరికిన తర్వాత అది కేవలం అక్కలకోట స్వామి దయ అని తెలుసుకొని అతను తర్వాత ఒక గొప్ప ఔలియా అయిపోయారనమాట, ఒక గొప్ప సిద్ధపురుషుడు అయిపోయారు. అంటే ఎలాంటి వాళ్ళు అట్లనే లక్ష్మణ్ అనే అతన్ని, తర్వాత ఆనంద భారతి, మనం ఇలా ఎంతోమందిని గురించి స్వామి సామాన్యుని సైతం ఎంతటి గొప్ప మహనీయులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే శ్రీ తాతా మహారాజ్ బొంబాయి నివాసి అయిన రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనే ఒక గౌడ బ్రాహ్మణుడు వనమూలికల వర్తకం చేసేవాడు. ఆయన బాల్యం నుండి కూడా శివపూజ యందు ఆసక్తి కలిగి ఉండేవాడు. తరచుగా బొంబాయిలోని బాబునాథ్ ఆలయానికి వెళ్తూ ఉండేవాడు. ఈ రామచంద్ర వెంకటేష్ అనే ఆయన గౌడ బ్రాహ్మణుడు వనమూలికల వర్తకం చేస్తూ ఉండేవాడట. చిన్నప్పటి నుంచి ఏమో బాగా శివపూజ ఎందు ఆసక్తి ఉంది. ఈ బాంబేలో బాబునాథ్ ఫేమస్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్తూ ఉండేవారట. ఒకసారి అతనికి శంకరుడు కల్లో కనిపించి సగుణ రూపంలో అక్కలకోటలో దర్శనమిస్తానని అతన్ని అక్కడికి రమ్మని చెప్పారు. చూడండి ఎంతటి అద్భుతమో. ఆయన ఆరాధించి ఆ శివుడి కల్లో కనపడి చెప్పారంట, నేను సగుణ రూపంలో, ఆయన నువ్వు శివలింగాన్ని కదా పూజిస్తే నేను సగుణంగా ఈ రూపంలో నీకు అక్కలకోటలో దర్శనమిస్తాను, అక్కడికి రమ్మని చెప్పారట.
కొంతకాలానికి అతను అక్కలకోటకు వచ్చినప్పుడు స్వామి ఆ కళ గురించి ప్రస్తావించడమే కాక ప్రత్యక్షంగా శంకరుని రూపంలో దర్శనమిచ్చారు. ఎంత అద్భుతం! ఏదో కళ వచ్చింది ఇక్కడ రావడం కాదు, రాగానే స్వామి ఆ కళ గురించి ప్రస్తావించారట. ఆ కళ గురించి ప్రస్తావించడమే కాకుండా ప్రత్యక్షంగా అక్కలకోట స్వామి అతనికి శంకరుని రూపంలో దర్శనమిచ్చారట. ఆ రూపాన్ని చూసి రామచంద్రుడు భయంతో వణికిపోయాడు. అంటే శంకరుడిగా కనిపించేసరికి తట్టుకోలేకపోయాడు. విశ్వరూపాన్ని చూసి భయపడిన అర్జునునికి మరుక్షణమే సౌమ్య రూపంలో దర్శనమిచ్చారు. కృష్ణుడిలాగా స్వామి కూడా ఈ భక్తుడికి విష్ణువుగాను బ్రహ్మగాను కూడా దర్శనమిచ్చారు. అప్పుడు రామచంద్రుడు స్వామి పాదాల మీద పడి, స్వామి నాకు భయంకరమైన ఈశ్వర దర్శనం వద్దు, యతి రూపంలో దర్శనం ఇవ్వవలసింది అని ప్రార్థించాడు. అంటే అక్కలకోట స్వామి ఇతనికి శంకరుడిగా విష్ణువుగా బ్రహ్మగా ఇలా దర్శనం ఇచ్చారట. ఇస్తే అతను తట్టుకోలేకపోయాడు, చూసి భయపడిపోయాడు. కాళ్ళ మీద పడి, స్వామి దీనికంటే కూడా మీ యతి రూపంలో దర్శనం ఇవ్వవలసింది అని స్వామిని ప్రార్థించారట. స్వామి తదేకంగా అతని కేసు చూస్తూ, దర్శించేందుకు ఏముంది, నేనే నీలోకి వచ్చేస్తాను అంటూ అతని హృదయాన్ని తాకారు. చూడండి ఎంతటి కరుణామూర్తో స్వామి. అంటే అర్హతలతో సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది. పైగా వీళ్ళందరూ ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఇది చేసుకొని వచ్చారా అంటే వీళ్ళందరూ వ్యాపారాలు చేసుకుంటూ వర్తకంలో ఉన్నవాళ్లే. అలాంటి వాళ్ళు కొద్దిపాటి భక్తి ఉన్నా లేకపోతే అట్లా వాళ్ళు సేవ చేసినా కానీ ఆయన అనుగ్రహించేవారనమాట. అట్లా స్వామి నాకు మీ యతి రూపంలోనే దర్శనం ఇవ్వాల్సిందంటే ఆయనకి అంటున్నారు, దర్శించడానికి ఏముంది, నేనే నీలోకి వచ్చేస్తున్నాను అంటూ అతని హృదయాన్ని తాకారు. తక్షణమే ఆ భక్తుడు సమాధి స్థితి పొందాడు. అంటే ఎంతో సాధన చేసి ఎన్నో ఏళ్ళు చేసి గురువుల దగ్గర చేస్తే కానీ కలిగినటువంటి స్థితి. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం, ఎందుకు గురువు కోసం మనం తపన పడాలి? మనం ఎవరినో పూజిస్తున్నాం కదండి, అమ్మవారినో అయ్యవారినో ఇంకొకళ్ళని పూజిస్తున్నాం కదా, అవి చాలదా అనే వాళ్ళకి మనకి ఇవి కళ్ళు తెరిపిస్తాయి అన్నమాట. అంటే ఎంతకాలం సాధన చేస్తే మనం అటువంటి స్థితులు పొందుతాం? ప్రత్యక్ష గురువు కనుక మనకి అటువంటి గురువు సన్నిధిలో ఆయన అనుగ్రహం కనుక పొందగలిగితే, బాబా ఏం చెప్పారు, నా గురువుని ఇలా సేవించి నాకు ఆయన కృప వల్ల ఈ స్థితి కలిగింది అన్నారు. అంటే వేరే సాధన లేక, సాధన అంతా కూడా గురువు మీద దృష్టి పెట్టడమే అని చెప్పారు బాబా. అట్లాగా గురువు యొక్క అనుగ్రహం పొందితే మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నప్పుడు చూసాం, ఆ చదువురాని పిల్లవాడిని స్వామి అతన్ని కళ్ళు లేని వాడికి కళ్ళు తెప్పించడమే కాకుండా ఒక్కసారిగా బృహస్పతి అంతటి వాడిని చేసి స్వామిని పరీక్షించడానికి వచ్చినటువంటి ఆ అహంకారపూరితమైన ఆ బ్రాహ్మణుల్ని వాళ్ళ అహంకారాన్ని తొలగించారు. ఈ పిల్లవాడి చేత వాళ్ళ మనసులోని ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పించి, అంటే వాడు నోరు తెరవక ముందే. అట్లాంటి అనుగ్రహం అంటే ఒక గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఎన్ని జన్మల్లో చేసి యోగం చేసి ఆ క్రియ చేస్తున్నావు ఈ క్రియ చేస్తున్నావు అనే వాళ్ళకి సిద్ధిస్తాయని నమ్మకమే లేదు. ఎందుకని వాటన్నిటిని అనుగ్రహించేవాడు కూడా వీళ్ళ పాత్రతని వీళ్ళకున్న స్థితిని చూస్తారట. కానీ గురువు దగ్గరికి వచ్చి కనుక మనం గురువుని మెప్పించగలిగితే, అటువంటి సేవ కనుక చేసుకోగలిగితే, ఇంకా అంతకంటే ఆయనకు ఒక్కసారి అలా కరుణ కలిగిందా ఇంకా జీవితాలు మారిపోతాయి. అంటే అప్పటిదాకా ఎలాంటి స్థితిలో ఉన్నా మనం స్వామిని చూస్తూ ఉన్నాం, బాబాని చూస్తూ ఉన్నాం, అట్లా ఎంతమందిని వాళ్ళు ఊరికే వాళ్ళ ఒక్క కృప కలిగిందంటే వాళ్ళు అలా మారిపోతారన్నమాట. అందుకోసం మనం గురువు యొక్క అనుగ్రహం కోసం తపన పడాలి. ఈ గురు చరిత్రలు, గురువు యొక్క కథలు వినటంలో మనకి అటువంటి గురుభక్తి కలగాలని మనం కోరుకోవాలి, గురువుని అలా సేవించాలని. అంటే మనకి ఈజియెస్ట్ వే అన్నమాట గురువు దగ్గర అటువంటి అనుగ్రహం కనుక పొందగలిగితే. అందుకని స్వామి అన్నారు, ఇందులో నువ్వు దర్శించడానికి ఏముంది, నేను నీలోకి వచ్చేస్తున్నాను అని అతని హృదయాన్ని తాకారట. తక్షణమే ఆ భక్తుడు సమాధి స్థితి పొందారు. సమాధి స్థితితో పాటు శ్రీ స్వామి కటాక్షం వలన సర్వసిద్ధులను పొందిన ఈ భక్తుడు శ్రీ తాతా మహారాజుగా ప్రసిద్ధికెక్కి తన శక్తితో తన భక్తుల కోరికలు తీరుస్తూ, రోగాలు నివారిస్తూ అనేక మందిని పరమార్థం వైపుకు నడిపించాడు. అంటే ఎక్కడ ఈ వనమూలికలు వ్యాపారం చేసుకోవడం, ఆయనకి స్వామిగా దర్శనమిస్తానని శంకరుడు చెప్పడం, మళ్ళీ ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనే శంకరుడిగా బ్రహ్మగా విష్ణువుగా దర్శనం ఇచ్చిన తర్వాత అతన్ని ఒక గొప్ప సిద్ధపురుషుడిగా చేసి, అంటే తాతా మహారాజ్ అనే పేరుతో తర్వాత ప్రసిద్ధిలోకి వచ్చారు ఆయన తన యోగశక్తితోటి భక్తుల యొక్క కోరికలు రోగాలు తీరుస్తూ అనేక మందిని పరమార్థం వైపుకు నడిపించారు. తన భక్తుల రోగాలు నివారించడంలో తాతా మహారాజ్ ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించేవారట.
రోగి చేతి నుంచి తీర్థాన్ని స్వీకరించి దాని ద్వారా రోగాన్ని హరించేవారు. అంటే ఆ రోగికి ఆ రోగాన్ని అంటే ఆయన చేతి నుంచి తీర్థం తీసుకోవడం అంటే అతని రోగాన్ని ఈయన స్వీకరించేవారు. అట్లా తీసుకొని దాని ద్వారా వారి రోగాన్ని హరించేవారు. శ్రీ స్వామి నిర్యాణం చెందిన తర్వాత కూడా శ్రీ తాతా మహారాజ్ తన భక్తులతో తన గురువు గురించి ఇలా పలికేవారు: స్వామి ఇప్పటికీ ఈ లోకంలో జీవించే ఉన్నారు, నేను ఆయన్ను చూపగలను అని. అంటే స్వామి సమాధి చెందిన తర్వాత కూడా స్వామి ఈయన అంటుండేవారండి తాతా మహారాజ్ తన భక్తులతోటి, అక్కలకోటి స్వామి ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, స్వామిని కావాలంటే నేను మీకు చూపించగలను అని. అంటే ఎప్పుడు ఉండేవాడు ఆయన? ఇందాక మనం అనుకున్నట్టు సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. మన కోసం రూపం తీసుకుంటారు, మళ్ళీ ఆ రూపాన్ని చాలిస్తారు, మళ్ళీ ఇంకో రూపం తీసుకుంటారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు నిత్య చైతన్యులు, ఎప్పుడు ఉంటారనమాట. మన రూపమే దేహమే వాళ్ళు అనుకోవటం వల్ల బాబాని కానివ్వండి, మాస్టర్ గారిని కానివ్వండి, లేకపోతే పూర్ణానంద స్వామిని కానివ్వండి, ఇట్లా మహాత్ములందరినీ మనం రూపమే అని మనం భ్రమపడుతుంటే రూపాన్ని చూడలేకపోతున్నాం కనుక వాళ్ళు లేరనే భావన కలుగుతూ ఉంటుంది. అందుకని ఈయన చెప్తూ ఉండేవారనమాట, స్వామి ఇప్పటికీ ఈ లోకంలో జీవించే ఉన్నారు, నేను ఆయన్ను మీకు చూపగలను అని. బాలకృష్ణ బువా సూరత్కర్ బాల్యంలో స్వామి భక్తులైనప్పటికీ దయానందని ఉపన్యాసాలు వినడం వల్ల యవ్వనంలో ఆ భక్తిని పూర్తిగా కోల్పోయాడు. ఒకసారి తాతా మహారాజ్ బాలకృష్ణ బువాకు శ్రీ స్వామి శక్తిని గురించి చెప్పడమే కాకుండా ప్రత్యక్షంగా 8 రోజుల పాటు సమాధి స్థితిని అనుభవింపజేశారు. అంటే చూడండి ఎంతటి గొప్పవాడిగా తీర్చిదిద్దారు ఈ తాతా మహారాజుని. అంటే ఈయన ఇంకొకళ్ళ రోగాలు స్వీకరించి వాళ్ళ రోగాలు తగ్గించగలగటానికి, అట్లాగే వాళ్ళ కోరికలు తీర్చడానికి అతని యోగశక్తితోటి, అంతేకాకుండా ఆయన కూడా వేరే వాళ్ళకి అటువంటి సమాధి స్థితిని అనుభవింపజేసే స్థితికి ఆయన అక్కలకోటి స్వామి ఈ రామచంద్ర వెంకటేష్ అనేటువంటి ఆయన్ని తాతా మహారాజ్గా ఆయన తీర్చిదిద్దారనమాట. అంటే ఏం చేశారు స్వామి? కేవలం ఇందులో నన్ను దర్శించడానికి ఏముంది, నేనే ఇలాగ వచ్చేస్తున్నాను, హృదయం తాకారు అంతే. అంతటి గొప్ప మహనీయుడైపోయాడు. ఆయనకి అటువంటి స్థితి సిద్ధులు అన్నీ కలిగాయి అన్నమాట. అంటే సద్గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఇంకంతకంటే మనం తేలికైన మార్గమే లేదనమాట. మన తపనంతా ఏ పని చేస్తూ ఉన్నా ఇది సద్గురువు యొక్క అనుగ్రహానికి మన దగ్గరికి చేస్తుందా, దగ్గరికి తీసుకెళ్తుందా, మన గురువుని మెప్పించగలమా, బాబా చెప్పినట్టుగా చేయగలుగుతున్నామా అనే ఆలోచనలోనే ఉండగలిగితే కనుక మనకి అటువంటి అనుగ్రహం మనకి కలుగుతుంది. అలాగే శ్రీ రంగోలి మహారాజ్ కొల్హాపూర్ రాజుగారి ఆస్థానంలో పనిచేసే ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు శివరాం బావడేకర్. అతని 8వ ఏట అతని మేనత్త స్వామి దర్శనానికి అతన్ని తీసుకువెళ్ళింది. ఈ శివరాం బావడేకర్ని వాళ్ళ మేనత్త స్వామి యొక్క దర్శనానికి తీసుకెళ్ళింది 8వ ఏట. ఆ పిల్లవాడిని చూస్తున్న స్వామి అన్నారు, ఈ పిల్లవాడిని నాకు ఇస్తావా అని అడిగి ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే అతనిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని రంగోలీ మహారాజ్ అన్న పేరుతో సంబోధించారు. చూడండి ఎంత ఆశ్చర్యం. 8 ఏళ్ల పిల్లవాడిని తీసుకొని ఆవిడ స్వామి దర్శనానికి వెళితే స్వామి ఆవిడ అడుగుతున్నారంట, ఈ పిల్లవాడిని నాకు ఇస్తావా అన్నారు. అని అడిగి ఆవిడ ఇస్తాను ఇవ్వను అని సమాధానం చెప్పే లోపలే ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండానే అతనిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని రంగోలీ మహారాజ్ అన్న పేరుతో సంబోధించారు. కుంభార్ గల్లీలో నివసించే కుంభారి స్వామి ఆయన యొక్క సేవ చేయమని, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోమని, ఆ సేతు హిమాచల పర్యంతం దేశ సంచారం చేయమని ఆ పిల్లవాడితో చెప్పి శ్రీ స్వామి అతని మీద ఒక కాషాయ వస్త్రం కప్పారు. చూడండి పిల్లవాడు, అతనికి ఏం తెలియదు. వాళ్ళ అత్తతోటి అక్కడికి దర్శనానికి వచ్చాడు స్వామి దగ్గరికి. అతని స్వామికి అనుగ్రహం కలిగింది. వెంటనే అతన్ని నాకు ఇస్తావా అని అడిగారు ఆ పిల్లవాడిని. ఆవిడ ఏ సమాధానం చెప్పే లోపలే మళ్ళీ స్వామి అతన్ని తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని అతన్ని రంగోలి మహారాజ్ అనే పేరుతో సంబోధించి, నువ్వు ఇక్కడ కుంభార్ గలీలో నివసించి అక్కడ ఇంకొక మహాత్ముడు ఉన్నాడు కుంభారస్వామి అని ఆయన సేవ చేయి. ఆ తర్వాత ఆసేతు హిమాచల పర్యంతం కూడా దేశ సంచారం చేయమని ఆ పిల్లవాడితో చెప్పి శ్రీ స్వామి ఏం చేశారు, అతడి మీద ఒక కాషాయ వస్త్రం కప్పారు. రంగోలి మహారాజులో ఏ సంస్కారం మేల్కొన్నదో కానీ సరిగ్గా స్వామి చెప్పినట్టే చేసి చాలా శక్తిమంతుడిగా రూపొందాడు. చూడండి వాళ్ళ మహాత్ములు వాళ్ళ సంకల్పమే మార్చేస్తుంది అనమాట. మనం బాబా దగ్గరికి మనం బాలాబాటని కూడా చూస్తాం. ఎప్పుడు బాబా గురించి చెడుగా మాట్లాడటం, బాబా గురించి ఆయన ఉట్టి మోసగాడు, మీ దగ్గర డబ్బు కాజేస్తున్నాడు దక్షిణ రూపంలో, మీరంతా విద్యావంతులయ్యండి ఎలా వెళ్తున్నారు అన్న వాళ్ళు సైతం బాబా దగ్గరికి వచ్చి, అంటే భక్తులు అతని మిత్రులు చెప్పారు, వరే నువ్వెందుకు ఆయన చూడకుండా ఆయన నింద చేస్తూ ఉంటావు, ఒకసారి వచ్చి నువ్వే స్వయంగా చూడరాదా అని. వచ్చి 4 రోజులు ఉన్నాడు, ఇక ఏం అనుగ్రహం లేదు, వెళ్ళిపోతున్నప్పుడు బాబా దగ్గరికి పిలిచి కాషాయ వస్త్రం కప్పారంట.
ఇక అంతే. అతనిలో ఎటువంటి పరివర్తన కలిగిందంటే, నాకు లౌకిక జీవితం దుర్భరం అనిపించింది అన్నాడు. ఇప్పటిదాకా బాబాని ఇన్ని మాటలు అన్నవాడు ఇక నాకు లౌకిక జీవితం దుర్భరం అనిపించింది, ఆయన సన్నిధిని విడిచి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు, అంటే అది లేకుండా జీవించలేని స్థితికి. అంటే అంతటి పరివర్తన. అంటే గురువు దగ్గర ఎట్లాంటి పరివర్తన కలుగుతుంది అనేది మనకి అక్కడ అక్కలకోట స్వామి దగ్గర కానివ్వండి, అలాగే ఇక్కడ బాబా దగ్గర కానివ్వండి, ఇట్లా ఇంత అద్భుతంగా. ఇక్కడ ఆ పిల్లవాడి మీద స్వామి కాషాయ వస్త్రం కప్పారట. కప్పగానే అతను ఏ సంస్కారం మేల్కొన్నదో కానీ సరిగ్గా స్వామి చెప్పినట్టు చేసి, అంటే ఆ కుమారస్వామిని వారిని సేవించి ఆ తర్వాత ఆశ్రిత హిమాచల పర్యంతము కూడా ఆయన దేశ సంచారం చేసి ఒక గొప్ప శక్తిమంతుడిగా రూపొందాడు. అయినా తన శక్తిని ఎవరికీ తెలియకుండా ఉండేలాగా దాచుకున్నాడు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటి, ఏదన్నా ఒక సిద్ధి సంపాదించారంటే అది ప్రదర్శించేంత వరకు, అది తెలుసుకుని అతన్ని గౌరవించే వరకు కూడా నిద్రపోరు. ఇతను మాత్రం స్వామి కృప వలన అటువంటి శక్తి కలిగినా, ఇటువంటి సిద్ధులు కలిగినా కానీ తాను శక్తివంతుడు అనే విషయాన్ని తెలియకుండా ఆయన దాచుకునేవాడట. అంటే అలా ప్రవర్తించేవారు. 1924 సంవత్సరంలో ఆయన షిరోడా వచ్చినప్పుడు గూఢాచారి అని అనుకున్నారు. ఆయన ప్రభు అస్కోంకర్ అనే వర్తకుడి బట్టల దుకాణంలో ఉండేవాడు. అధికంగా టీ, బీడీలు త్రాగేవారు. ఇతను ఒక బట్టల కొట్లో పనిచేస్తూ ఎక్కువగా టీ తాగుతూ ఉండేవారట, అలాగే ఈ బీడీలు కూడా కాలుస్తూ ఉండేవారు. ఇతను షిరోడా వచ్చినప్పుడు ఇతను ఏమనుకున్నారు, ఇతను ఏదో గూఢాచారి స్పై అని అనుకుంటే, ఇతనేమో ఇక్కడ బట్టల కొట్లో పనిచేస్తేలా ఉంటే, అయినా కానీ అందుకు అవసరమయ్యే డబ్బు మాత్రం ఎవరిని అడిగి తీసుకునేవారు కాదు. ఏది ఈ ఆయన ఖర్చులకు కూడా ఎవరిని డబ్బు అడిగేవారు కాదట. ఈ రంగోలీ మహారాజుకు ఒక వింతైన అలవాటు ఉండేది. బీడీ త్రాగాక దానిని ఆర్పకుండా అవతల పారేసేవారు. ఆ బీడీ కాల్చడం తర్వాత దాన్ని ఆర్పకుండానే అవతల పారేసేవారట. ఒకసారి ఆ వర్తకుడు ఆయనను అలా చేయవద్దని వారించాడు. అంటే మరి చేసేదేమో బట్టల దుకాణంలో కదా, ఇతనికి భయం. అందుకని నువ్వు అది కాల్చిన తర్వాత ఆపకుండా పడేస్తున్నావు, అలా పడేయవద్దు, దాన్ని ఆర్పి పడేయమని వారించారట. దానికి రంగోలీ మహారాజ్ ఇలా సమాధానం చెప్పారు. రామ, ఆంజనేయుడు నిన్ను మంచి దెబ్బ కొడతాడని, నీ అంగడి లేకుండా పోతుందని తెలుసుకో అన్నారు. అంటే మహాత్ముని యొక్క మాటలు మనకి అర్థం కావు. ఇక్కడ అది చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు వర్తకుడితోటి, రామ, ఆంజనేయుడు నిన్ను మంచి దెబ్బ కొడతాడని, నీ అంగడి లేకుండా పోతుందని తెలుసుకో అన్నారు. ఆయన అన్నట్టుగానే ఒక సంవత్సరంలో ఆ వర్తకుడు వ్యాపారంలో దివాలా తీశాడు. ఈ రంగోలీ బాబా ఈశ్వరభావం ఉట్టిపడేలా చాలా అందంగా రంగోలీతో ముగ్గులు వేసేవారు. చూడండి, స్వామి పెట్టాడు రంగోలీ బాబా అని పేరు పెట్టేందుకు ఈయన కూడా ఎంతో అందంగా ముగ్గులు వేసేవారట రంగోలీతోటి. ఆయన వేసిన రంగోలిని ప్రజలంతా మంత్రముగ్ధులై చూస్తూ ఉండేవారు. అట్లా 1941 ప్రాంతంలో మీరు సిద్ధి పొందినట్లు తెలుస్తుంది, కానీ ఆయన సమాధి ఎక్కడా లేదు. అంటే కొంతమంది భక్తులు ఇట్లాంటి మహాత్ముల యొక్క సమాధులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పారు, కానీ ఇట్లా ఈయన సమాధి మాత్రం ఎక్కడ ఉన్నదో తెలియదు అంటారు మాస్టర్ గారు. అంటే ఒక ఊరికే మేనతతో దర్శనానికి వచ్చిన పిల్లవాడిని రంగోలీ మహారాజుగా తీర్చిదిద్దారు. అట్లా మనం చూస్తూ ఉంటే స్వామి దగ్గర మహాత్ములుగా మారిన వారందరూ, ఈ పిల్లవాడు కానివ్వండి, తర్వాత బీడ్కర్ కానివ్వండి, తాతా మహారాజ్ కానివ్వండి, ఆనంద భారతి కానివ్వండి, లక్ష్మణ్ని మార్చిన విధానం కానివ్వండి, మనకంతా కూడా అసలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత ఈజీగా మహాత్ముడైపోవటం, ఇంత ఈజీగా సిద్ధపురుషుడైపోవటం అనిపిస్తుంది. దానికోసం ఎన్ని జన్మల నుంచి తపస్సు చేస్తూ కొండల్లో, గుట్టల్లో, హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. కానీ ఒక మహాత్ముడి, ఒక సిద్ధపురుషుడి యొక్క, ఒక సద్గురు యొక్క అనుగ్రహం పొందితే వాళ్ళకి ఆ కృప కలిగిన మరుక్షణంలోనే వాళ్ళు అలాంటి పరివర్తన తీసుకొచ్చేస్తారనమాట. అంటే తమ స్వరూపంగా మార్చుకోగలిగిన వాళ్ళు. నా గురించి చింతన చేయి, నీవు నేను భేదాన్ని నశిస్తుంది అన్నారు బాబా. అట్లాగా ఆ స్థితినే కలగచేస్తారనమాట. అలాగే శ్రీ బాలప్ప మహారాజ్, శ్రీ అక్కలకోట స్వామి వారి శిష్యులందరిలోకి కూడా ఆయన ప్రతిబింబం అనిపించుకున్న శిష్యుడు శ్రీ బాలప్ప మహారాజ్. అంటే ఎంతమంది శిష్యులు ఉన్నా కానీ ఆయనకి ప్రతిబింబం అనిపించుకున్నారట. అంటే అంత ఇది గొప్పవాడు. ఇతను ధార్వాడ్ జిల్లాలోని హవేరీ వాస్తవ్యుడు, యజుర్వేద బ్రాహ్మణుడు. ఈ బాలప్ప పూర్వాశ్రమంలో నగల వర్తకం, వడ్డీ వ్యాపారం చేసి ధనికుడై 30 సంవత్సరాల వరకు సుఖ సంతోషాలతో మునిగి తేలేవాడు. ఆశ్చర్యం చూడండి. ఇతను కూడా మళ్ళీ ఏం చేసేవాడంటే నగల వ్యాపారం, వడ్డీ వ్యాపారం. అంటే బాగా డబ్బు మీద పిచ్చే వడ్డీ వ్యాపారం చేయడం అంటే సామాన్యం కాదు.
వడ్డీ వ్యాపారము, నగల వర్తకం ఈ రెండు చేసి గొప్ప ధనికుడయ్యి 30 సంవత్సరాల వయసు వరకు సుఖ సంతోషాలతో మునిగి తేలాడు. అకస్మాత్తుగా ఏ పరివర్తన కలిగిందో కానీ తన 30వ ఏట బాలప్ప అన్నీ విడిచి సద్గురువుని అన్వేషించుకుంటూ బయలుదేరాడు. అంటే ఒక్కసారిగా అతనికి ఎందుకు కలిగిందో ఆ పరివర్తన తెలియదు, కానీ అప్పుడు దాకా బాగా ధనవంతుడయ్యి ఎంతో సుఖ సంతోషాల్లో మునిగి తేలుతూ గడిపినవాడు కాస్త తన 30వ సంవత్సరంలో ఒక్కసారిగా అతను ఏ మార్పు కలగటం వలన సడన్గా ఒక సద్గురుని ఎట్లయినా సద్గురుని ఆశ్రయించాలని ఆయన అన్వేషించుకుంటూ బయలుదేరాడట. శివుడి అవతారంగా కొలవబడిన శ్రీ చిదంబర దీక్షిత్ గారి సమాధి మరుగుడ్లో ఉన్నది. బాలప్ప అక్కడ 3 రాత్రులు గడిపి గాన్గాపూర్ చేరాడు. అంటే ఈ చిదంబర దీక్షిత్ అనేవారు సాక్షాత్తు శివుడి అవతారంగా కొలవబడ్డారనమాట. ఆయన సమాధి దగ్గర 3 రోజులు గడిపి ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, బాలప్ప గాన్గాపూర్ చేరాడు, దత్తక్షేత్రం. అక్కడ పొద్దుటుండి సాయంత్రం వరకు తీవ్రమైన అనుష్ఠానం చేసి ఆ తరువాత 5 ఇళ్ల దగ్గర తెచ్చుకున్న భిక్షాన్నాన్ని నదిలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండటం కోసం తినేవాడు. చూడండి ఎంత ఆశ్చర్యమో. అతను అక్కడికి వెళ్ళి, అంటే ఇంత విలాసవంతమైన జీవితం గడిపి అంత చేసిన వాడు ఒక్కసారిగా అతను కలిగిన పరివర్తనకి ఈ చిదంబర దీక్షిత్ గారి సమాధి దగ్గర ఉండి సద్గురుని అన్వేషించుకుంటూ వెళ్ళి మళ్ళీ గాన్గాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటూ అక్కడ తీవ్రంగా ఆయన అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవారట, సాధన చేసుకుంటూ. ఆకలైనప్పుడు 5 ఏళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష తెచ్చుకునేవారట. ఆ తెచ్చుకున్న భిక్షను కూడా ఏం చేసేవారు, నీళ్ళలో కడిగేవారట. నీళ్ళలో కడిగి కేవలం ప్రాణం నిలిచి ఉండడం కోసం తినేవాడు. నిద్ర మాత్రం గాన్గాపురంలో చేసి అనుష్ఠానం భీమా అమరజా నది సంగమం దగ్గర చేసుకునేవాడు. అంటే కొంచెం పక్కనే ఉంటుంది గాన్గాపూర్ దగ్గర నుంచి సంగమం. అక్కడ ఉన్న శ్రీ నృసింహ సరస్వతి వారి నిర్గుణ పాదుకలను మనసారా సేవించాడు. ఆ సంగమంలోనూ గాన్గాపూర్లో 2 నెలల తర్వాత కలలో ఒక బ్రాహ్మణ వటువు కనిపించి శ్రీ అక్కలకోట స్వామిని దర్శించమని చెప్పాడు. అంటే గురువు నుంచి అనుగ్రహం లభించింది. అతను చేయటం వల్ల ఎవరో ఒక బ్రాహ్మణ వటువు కనపడ్డాడట. కనపడి నువ్వు వెళ్ళి అక్కలకోట స్వామిని దర్శించు అని. అంటే గాన్గాపూర్లో దత్తస్వామిని ఆ నిర్గుణ పాదుకల్ని సేవించిన తర్వాత మనకి శ్రీ గురుజీ చెప్తారు కదా, ఆయన వెళ్ళిపోయేటప్పుడు అక్కడ నిర్గుణ పాదుకల్ని విడిచి వెళ్తారనమాట మఠంలో. వాటిని సేవించిన తర్వాత 2 నెలలకి ఇతనికి ఒక దివ్యమైన సందేశం వచ్చింది. కల్లో ఒక బ్రాహ్మణ వటువు కనిపించి శ్రీ అక్కలకోట స్వామిని దర్శించమని చెప్పాడు. నిద్ర లేచేసరికి తన పడక ప్రక్కన ఒక కాగితం కనిపించి దాని మీద తొందరపడవద్దు అని వ్రాసి ఉన్నది. కల్లోనేమో నువ్వు వీడు అక్కలకోట స్వామిని దర్శించనుంది, కానీ నిద్ర లేచి చూస్తే తన పక్కనే ఒక కాగితం కనిపించింది. ఆ కాగితం మీద ఏం రాసింది అంటే తొందరపడవద్దు అని రాసినది. అక్కడే ఇంకో 2 నెలల నుండి తీవ్రమైన తపస్సు చేశాడు బాలప్ప. ఒకరోజు మరలా అట్టి ఆదేశమే అయింది. మరుక్షణమే స్వామి దిగంబరులుగా స్వప్న దర్శనం ఇచ్చారు. మళ్ళీ ఆయన తొందరపడొద్దనుంది కదా అని చెప్పి అక్కడే ఇంకొక 2 నెలల పాటు తీవ్రంగా తపస్సు చేశాడట. చేసినప్పుడు మళ్ళీ అతనికి అంతకుముందు ఒక స్వప్న దర్శనంలో ఒక బ్రాహ్మణుడు కనిపించినట్టు ఈసారి స్వామే కనపడి దిగంబరులుగా స్వప్న దర్శనం ఇచ్చారట. తెల్లవారగానే అతడు పాదాచారి అయి అక్కలకోట బయలుదేరాడు. అంటే సాక్షాత్ స్వామి ఆయనకి స్వప్నంలో దిగంబరులుగా దర్శనం ఇచ్చేసరికి ఇంక తెల్లవారిన తర్వాత అతడు నడుచుకుంటూ అక్కలకోట బయలుదేరాడు. గాన్గాపూర్ నుంచి దారి పొడుగునా అతనికి అన్ని శుభశకునాలే ఎదురయ్యాయి. అతడు సరిగ్గా శ్రీరామనవమికి అక్కలకోట చేరి కాస్బాగ్లో విడిది చేసి ఉన్న స్వామిని దర్శించి ఒక కలకండ ముక్క ఆయనకు సమర్పించాడు. కరెక్ట్గా ఆయన నడుచుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి అక్కలకోటకి ఒక శ్రీరామనవమి రోజుకి అక్కడికి వెళ్ళారట. అప్పుడు అక్కడ కాస్బాగ్లో అంటే అక్కడ విడిది చేసి ఉన్న స్వామిని దర్శించి స్వామికి ఒక కలకండ ముక్క ఆయనకి సమర్పించాడు. తక్షణమే గాన్గాపూర్లో అతనికి స్వప్నంలో కనిపించినట్లు స్వామి దిగంబరునిగా దర్శనమిచ్చారు. అంటే ఎట్లా అయితే అతనికి స్వప్నంలో స్వామి దర్శనం ఇచ్చారో మళ్ళీ అటువంటి దర్శనమే ఇచ్చారట. ఇక్కడ కూడా ఒళ్ళు తెలియని పారవస్యంలో అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఆయన దర్శనంతో ఇతనికి అటువంటి స్థితి కలిగింది. అసలు ఒళ్ళు తెలియని పారవస్యం. మనం సద్గురు యొక్క సన్నిధిని అనుభవించలేదు కాబట్టి మనకి ఎన్ని చెప్పుకున్నా కానీ వాటి విలువ అర్థం కాదు. మనం ఎంతసేపటికి సుఖం అంటే కన్వీనియన్సెస్లోను లగ్జరీస్లోనూ ఉన్నాయి అనుకుంటాం. ఒక్కసారి ఇక్కడ మెత్తటి పరుపు మీద పడుకొని ఉన్నా లేకపోతే కంఫర్ట్గా ఉండే చోట ఉన్నా కానీ మనసు ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది, మనకి ఆందోళనతోటే ఉంటుంది.
సో ఒక సద్గురువు సన్నిధిలో అవేమీ లేదు, నేల మీద కూర్చొని ఉన్నా లేకపోతే రాళ్ళ మీద ఉన్నా కానీ ఆయన సన్నిధిలో ఎలా ఉంటుందంటే మనసు ఎలా ఉంటుందో చెప్పలేము. వీళ్ళకి ఆ పారవస్యం వీడి గురించి చెప్తూ ఉంటే మనకు తెలుస్తుంది అనమాట. అంటే సద్గురువు సన్నిధిని అనుభవించలేదు కనుక మనకి ఇంకా అలాంటిది ఎన్ని చెప్పుకున్నా కానీ అర్థం కాదు. పంచదార తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది దగ్గర ఆగిపోతుంది. మనకి ఆ తీపి ఏంటో మనకి ఇంకా తెలియట్లేదు. కానీ అనుభవం ఇచ్చిన వాళ్ళకి ఎట్లా ఉందో చూడండి. ఇక్కడ ఒక్కసారిగా ఒళ్ళు తెలియని పారవస్యం అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతనికి సద్గురువు లభించారు. అంటే అతను సద్గురువు కోసమే కదా బయలుదేరింది. మరి బాగా ధనికుడయ్యి అంతా నష్టపోయి బయలుదేరాడు అలా కాదు. హ్యాపీగా బతుకుతున్నాడు, మంచి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ సడన్గా ఎందుకు వచ్చిందో, ఎందుకని అతనిలో కలిగిన పరివర్తన అంటే గతంలో చేసిన పుణ్యమే అవ్వచ్చు, సుకృతమే అవ్వచ్చు, ఒక్కసారిగా సద్గురువు ఎట్లయినా పట్టుకోవాలి, సద్గురువుని తెలుసుకోవాలని చెప్పి బయలుదేరి ఆయన చిదంబర దీక్షిత్ వారి సమాధి దగ్గర 3 రోజులు గడిపి ఆ తర్వాత గాణగాపూర్కి వెళ్ళి సాధన చేసిన తర్వాత అక్కడ స్వామి ఆయనకి దర్శనం ఇవ్వటం స్వప్నంలో, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అటువంటి దర్శనమే ఇచ్చారు. ఇక అతనికి అర్థమైపోయింది తను సద్గురు సన్నిధికి చేరుకున్నట్టుగా. అతనికి సద్గురువు లభించారు. స్వామిని దర్శించిన అతడు మురళీధరుని ఆలయంలో బస చేసేవాడు. ఆ తర్వాత స్వామి 8 రోజులు రాజభవనంలో ఉన్నారు. అంటే అక్కలకోటలో రాజుగారు కూడా స్వామి భక్తులే, పైగా స్వామి కూడా యథేచ్ఛగా వెళ్తూ ఉంటారని చెప్పుకున్నాం. స్వామి ఒకసారి 8 రోజుల పాటు రాజభవనంలో ఉన్నారు. అందులో ప్రవేశించడానికి వీలు లేకపోయింది. స్వామి వారి ఎడబాటును సహించలేని బాలప్ప వారి దర్శనానికై ఆ 8 రోజులు తపస్సు చేశాడు. అంటే ఆయన దర్శనం మనం బాబా చెప్తారు కదా, తన గురువు నుంచి ఒక్క నిమిషం అట్లా చూపు మరల్చుకున్నా కానీ అంత ఇదిగా ఉండేదట, అంటే తట్టుకోలేనంత. అందుకని ఆయన వైపు నుంచి దృష్టి మరల్చడం సాధ్యమయ్యేది కాదట. అంటే సద్గురువు అనేవాడు మన మనసుని అంతగా ఆక్రమించేసుకొని అంతగా ఆయన లాగేసుకుంటాడనమాట. అందుకని ఆయన సేవించగలుగుతారు. అటువంటి స్థితి పక్కకి వెళ్తే మన కళ్ళు ఆయన మించి తిప్పితే మనం ఏదో మిస్ అయిపోతున్నాం అన్నంత గందరగోళం జరిగిపోతుంది అనమాట. అట్లా స్వామి ఒకసారి అట్లా రాజభవనంలో 8 రోజులు ఉంటే ఆ లోపలికి వెళ్ళడానికి ఇతను అనుమతి లేకపోవడం వల్ల ఎవరికి ఇతను తపన పడిపోతున్నాడు. అంటే ఆ ఎడపాటును తట్టుకోలేకపోతున్నమాట. స్వామి నుంచి దర్శనం లేక 8 రోజులు అలా అయిపోయేసరికి ఆ 8 రోజులు కూడా అతను తీవ్రమైన తపస్సు చేశాడట. 8వ రోజున స్వామి అతనిని రాజభవనంలోకి పిలిపించారు. అతను సమర్పించిన ఖర్జూరపు పండ్లు ప్రసాదంగా స్వామి అందరికీ పంచారు, కానీ అతనికి మాత్రం ఇవ్వలేదు. ఇతను స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఖర్జూర పండ్లు తీసుకొని వెళ్ళాడట. స్వామికి నివేదన చేస్తే ఖర్జూర పండ్లు అవి స్వామి తీసుకొని అందరికీ పంచారు, కానీ అతనికి మాత్రం ఇవ్వలేదు. అందుకు అతను మొదట బాధపడ్డాడు, కానీ తర్వాత స్వామి తన సేవలో ఉంచుకోదలిచిన వారికి మాత్రమే ప్రసాదం ఇవ్వరని తెలిసి ఆనందించాడు. అంటే స్వామి తన సేవలో ఉంచుకునే వారికి ప్రసాదం ఇవ్వరు అట్లా అని తెలిసిన తర్వాత అతను సంతోషపడ్డాడు. అయ్యో, అందరికీ ఇచ్చారు స్వామి, నాకు ప్రసాదం ఇవ్వలేదే అని. ఇక స్వామి దగ్గర ఉంటే మొదలుపెట్టిన తర్వాత స్వామి ఉమి వేసుకునే పాత్రను కడగడంతో బాలప్ప స్వామి సేవ చేయడం ప్రారంభించాడు. అంటే స్వామి సేవ అంటే ఏదో ఒక్కసారిగా హైయెస్ట్ లెవెల్లో చేయాలని కాదు, ఎంత చిన్నదైనా వాళ్ళకి ఆయన సేవ అనేది దేంతో ప్రారంభించాడట. స్వామి ఉమి వేసుకునే పాత్ర దాన్ని కడగడంతో బాలప్ప స్వామి సేవ చేయడం ప్రారంభించాడు. పోను వంట చేయడానికి, స్వామికి అన్నం పెట్టడానికి కూడా అతనికి అవకాశం కలిగింది. అంటే ఆ సేవలు వేరే వాళ్ళు చేస్తూ ఉండవచ్చు, కానీ ఇతనికి తర్వాత వీటన్నిటికీ కూడా, అంటే స్వామి ఉమ్మి వేసే పాత్రను కట్టడం మొదలుపెట్టిన వాడు తర్వాత స్వామికి స్వయంగా వంట చేయటం, ఆయనకి వడ్డించటం, ఆయనకి ఇక్కడ దాకా అవకాశం కలిగింది. అతడు ఎట్టి సేవను హీనమని తలచక సర్వ విధాల ఆయన్ని సేవించాడు. అంటే గురుసేవ ఎలా చేశారు చూడండి. ఆయన దగ్గర ఊరికే పెద్ద సేవ, మంచి సేవ అయితేనే చేయటం అని కాకుండా ఏ సేవైనా కానీ ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది అలా లేకుండా ఆయన ఏ సేవను కూడా ఇట్లా చూడకుండా హీనమని తలవకుండా సర్వ విధాలా ఆయన సేవించాడు. ఏ మాత్రం లోపం జరిగినా స్వామి అతనిని తీవ్రంగా మందలించేవారు. అతనికి లభించిన అదృష్టానికి అసూయ చెందిన సుందరాబాయి అతని గురించి ఎన్నో రీతిలో దుష్ప్రచారం చేసి అతన్ని బాధించేది. అంటే మనం తర్వాత తెలుసుకుంటాం ఈ సుందరాబాయి గురించి. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఆవిడికి స్వామి దగ్గరికి వచ్చే కానుకలు డబ్బులు చూసిన తర్వాత స్వామి గొప్పతనం కంటే కూడా వాటి మీద పిచ్చి పెరిగిపోయి ఈ
అంటే స్వామికి భక్తులకి మధ్యలో ఆవిడ అడ్డుగోడలా ఉండేది. మీకు స్వామి దర్శనం చేయించాలంటే మీకు నాకు డబ్బులు ఇవ్వాలి, మిఠాయిలు సమర్పించాలనే స్థితికి తీసుకొచ్చేది అనమాట. అట్లా స్వామి ఈయనకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆవిడకి నచ్చక ఏం చేసిందంటే ఇతని గురించి ఎన్నో రీతిలో దుష్ప్రచారం చేసి అతన్ని బాధించేది. స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక తన ప్రారంధాన్ని ఆ రీతిన స్వామి తీసేస్తున్నారని గుర్తించి మరింత సంతోషంగా ఆయన సేవ చేసేవాడు. ఒక్కసారి మనం బాలప్ప స్థానంలో మనల్ని ఊహించుకున్నాం అనుకోండి, నిజంగా మనం ఉండగలం అట్లా. మనం చేసే పనిని మెచ్చుకోకపోతేనే నిద్ర పట్టదు మనకి. కానీ ఇక్కడ ఆయన చేస్తూ ఉన్నా, అతను తప్పే లేకపోయినా, అతని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నా కూడా అయ్యో స్వామికి ఇంత చేస్తూ ఉన్నా స్వామి పట్టించుకొని ఆవిడ నోరు ముగించాలి కదా అని అనుకోవట్లేదు. అంటే మనం ఎందుకు ఆలోచించుకుంటున్నాం అంటే మన సంస్కారాలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ఆయన అనుగ్రహం పొందే భక్తుల సంస్కారాలు ఎలా ఉన్నాయో మనం పోల్చుకుంటే మనలో ఉన్న బలహీనతలు ఏంటో మనకి తెలుస్తాయి. మనం ఎంతసేపటికి ఒక పని చేస్తే మనం గుర్తింపు కావాలి. బాగా చేసాం అంత చెప్తే కానీ ఎవరన్నా మనకి ఆ తృప్తిగా ఉండదన్నమాట. అట్లాంటిది స్వామి సేవలో చేస్తూ ఉంటే కూడా ఇతన్ని దుష్ప్రచారం చేస్తుంటే మరి సర్వశక్తిమంతుడు సర్వగురుడైన స్వామి దండించాలి కదా ఆవిడ్ని దండించి మరి అతనికి ఊరట కలిగించాలి కదా. కానీ ఇతని మనసు ఎలా ఉంది, స్వామి దయామయుడు కనుక ఈ రూపంలో తనకున్న కర్మంతో అనుభవించాల్సినటువంటి దాన్ని తీసేస్తున్నాడు. అంటే అందుకే బాబా ఏం చెప్పారు, ఎవరైనా నీ మీద దుష్ప్రచారం చేసినా, దూషణ చేసినా, నిందలు చేసినా కానీ నువ్వు చలించకు, ఎందుకని వాళ్ళంత మేలు చేయని వాళ్ళు మనకి లేరన్నారు. అంటే వీళ్ళ సంస్కారం భక్తులు అతని మనసులో కూడా అయ్యో స్వామి ఆవిడని నిగ్రహించట్లేదు అని అనుకోకుండా ఆ రీతిన అతనికి ఉన్నటువంటి ఆ ప్రారంధాన్ని తీసివేస్తున్నారని. అంటే మరి చూడండి వాళ్ళ సంస్కారం ఎంత గొప్పగా ఉందో. మనం అనుకుంటూ ఉంటాం అయ్యో మనకి కలగవే ఇలాంటి అనుభవాలు, మనకి కలగదే అట్లాంటి సద్గురు దర్శనం, మనకు కలగదే అంటే మన సంస్కారాలు ఇంకా ఎలాంటి స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని మనం కరెక్ట్ చేసుకుంటే గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సర్వజ్ఞుడు కాకపోతే కనుక ఆయన తెలియకపోతే కదా ఇవన్నీ. నా గురువును రక్షిస్తూ ఉన్నాడు ఆయన సర్వజ్ఞుడు అన్నప్పుడు మళ్ళీ ఆయన మనం వెళ్ళి చెప్పుకోవాలి, ఆయన వాళ్ళని నిందించాలి అనే ఆలోచన రాదనమాట. అట్లాగా స్వామి ఆమెను దండించలేదని కూడా బాధపడక, కొంతమంది ఏం చేస్తారు చెప్పుకోకపోయినా మనసులో బాధపడతారు, కానీ ఇట్లా మనసులో కూడా బాధపడలే. ఇతను బాధపడక తన ప్రారంధాన్ని ఆ రీతిన స్వామి తీసివేస్తున్నారని గుర్తించి మరింత సంతోషంగా ఆయన్ను సేవించాడు. అంటే ఏ సేవైనా కానీ ఇది చిన్నది ఇది పెద్దదని కాకుండా స్వామి సేవ ఏదైనా చేసేవాడు అనమాట. ఒకరోజు స్వామి అందరికీ ఖర్జూరపు కాయలు పంచేటప్పుడు మొదట బాలప్పకి ఇవ్వలేదు, కానీ కాసేపటికి స్వామి అతన్ని పిలిచి 2 ఖర్జూరపు కాయలు ప్రసాదం ఇచ్చారు. అంటే మనం అనుకున్నాం కదా స్వామి తన దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చేవారు కాదని. అప్పుడు ఒకరోజు ఇంకో రోజు కూడా ఇలానే అందరికీ స్వామి ఖర్జూరపు కాయలు పంచుతూ ఉన్నారట. అట్లా ముందు బాలప్పకి ఇవ్వలేదు, కానీ తర్వాత మళ్ళీ కొంతసేపటికి స్వామి అతన్ని పిలిచి 2 ఖర్జూరపు కాయలు ప్రసాదం ఇచ్చారు. ప్రసాదం మొదటిసారిగా తనకు లభించినందుకు సంతోషించి బాలప్ప దానిని తినబోతూ ఉండగా స్వామి వాటిని లాక్కొని వెళ్ళిపోయారు. చూడండి, స్వామి ప్రసాదం ఇచ్చారు కదా అని సంతోషపడిపోయి తిందాం అనుకున్న లోపల మళ్ళీ స్వామి ఏం చేశారట, వాటిని ఆ 2 ఖర్జూర పండులు లాక్కొని వెళ్ళిపోయారు. నిరాశతో బాలప్ప కళ్ళు చెమ్మగిల్లాయి. అంటే అయ్యో లభించిన ప్రసాదాన్ని మళ్ళీ స్వామి తీసేసుకున్నారు అని ఆ నిరాశతోటి బాలప్ప యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకరోజు స్వామి తన నోటి నుండి కలకండ తీసి ప్రసాదంగా బాలప్పకిచ్చారు. చూడండి, ఆయన అనుగ్రహం ఎలాంటి స్థాయిలో ఉంటుందో మన ఊహకు అందదు. మనం ఖర్జూరాల కోసమే అనుకుంటున్నాం, కానీ ఎలాంటి ప్రసాదం ఇచ్చారు, తన నోట్లో నుంచి కలకండ తీశారట స్వామి. తీసి ప్రసాదంగా, అంటే గురుచిష్టాన్ని ప్రసాదంగా గురుచిష్టాన్నే ఇచ్చారు. ఆయన తీసి ప్రసాదంగా బాలప్పకిచ్చారు. మునుపటిలాగే నిరాశ కలగకుండా, అంటే మళ్ళీ నిదానంగా తినేటప్పుడు మళ్ళీ వచ్చి స్వామి ఎక్కడ లాక్కుపోతారో మళ్ళీ నిరాశ పడాల్సి వస్తుందని బాలప్ప ఏం చేశాడు, అలా నిరాశ కలగకుండా ఉండేందుకు బాలప్ప తక్షణమే ఆ ప్రసాదాన్ని తినేశారు. అంటే స్వామి గురుచిష్టాన్ని తన నోట్లోంచి పెట్టుకున్నటువంటి ఆ కలకండను తీసి దానికి ఇస్తే మళ్ళీ స్వామి ఇంకోసారి ఎక్కడ లాక్కునే అవకాశం ఇవ్వకుండా స్వామికి టక్కని ఆ ప్రసాదాన్ని తినేశాడట. అది చూసిన స్వామి తన పొట్టను 2 చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వారు. అంటే ఇతను ఆ భావం తెలుసు కదా స్వామికి, మళ్ళీ వచ్చి ఎక్కడ లాక్కుంటారో, ఈయన ప్రసాదం ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుంటారని చెప్పేసి. అందులో స్వామి ఉచ్చిష్టం అది, ఎవరో నివేదించింది పండు ఆయన ప్రసాదంకి ఇవ్వటం కాదు, స్వామి తమ నోట్లో నుంచి కలకండని తీసిచ్చారు. ఇక అటువంటి ఉచ్చిష్టం గురుచిష్టం జరగడం అంటే సామాన్యం కాదు కదా. మనం కుశాబు దగ్గర చూసాం, బాబా కక్కిందాన్ని ప్రసాదంగా తీసుకున్నాడు, మళ్ళీ అవకాశం రాదని. బాబా వారిస్తూ ఉన్నా కూడా అతను ఆ గురుచిష్టాన్ని అంత భక్తితో తీసుకుంటే, అంటే అంత పరివర్తన చూసి బాబాకే
అట్లా కళ్ళమ్మటి అలా ఈ ఆనంద బాష్పాలు ఎలా అంటే తన భక్తుడు ఏ స్థితిలో ఉన్నాడో చూసిన తర్వాత అట్లా ఇక్కడ బాలప్ప కూడా స్వామి నుంచి గురుచిష్టాన్ని పొంది ఆయన తినేశాడు. అది అంటే అతని భావాన్ని చూసి, అంటే మళ్ళీ స్వామి నుంచి ఎక్కడ లాక్కుంటారో అని హడావుడిగా తినేసిందని చూసి స్వామి 2 చేతులతో తన పొట్టను గట్టిగా పట్టుకొని నవ్వారట. అట్లా బాలప్ప సాధనలో స్వామి అడుగడుగునా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. అంటే మనం చూస్తానికి ఎలా ఉంది, స్వామి ఏం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఉంది. అంటే ఆవిడ సుందరాబాయి అంతా ఇది చేస్తూ ఉన్నా కానీ స్వామి పట్టించుకోవట్లేదు, ఆవిడ మందలించట్లేదు, ఇతనికి ఊరట కలిగించట్లేదు అని చూస్తే మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది, అతను బాధపడకపోయినా. కానీ బాలప్ప సాధనలో స్వామి అడుగడుగునా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వచ్చారు. బాలప్ప నిత్యము తన వంశాచారాన్ని అనుసరించి తన కులదైవాన్ని కూడా పూజిస్తూ ఉండేవాడు. ఇది మనకి బాగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇతను స్వామిని సేవిస్తూ ఉన్నాడు ఎంతో భక్తితో, కానీ తనకి వంశాచారాన్ని అనుసరించి తన కులదైవాన్ని కూడా పూజిస్తూ ఉండేవాడు. ఆ విషయమే స్వామి ఎత్తిపొడుపుగా బాలప్ప ముతక దుప్పట్లు వేసుకుంటున్నాడు అంటూ ఉండేవారు. చూడండి, బాబా వాడే మాటలు, ఆ స్వామి వాడే మాటలు కూడా అలానే ఉన్నాయి. అక్కడ కూడా బాబా జరీసాలు ఇస్తారనేవారు. ఇక్కడ స్వామి ఏమంటున్నారు, బాలప్ప ఇంకా ముతక దుప్పట్లు వేసుకుంటున్నాడు అన్నారు. అంటే ఏంటి, వాళ్ళ సద్గురువు ఏమో జరీసాలను ఇచ్చేవారనమాట. ఇతను స్వామిని సేవిస్తూ కూడా మళ్ళీ తమ ఆచారాన్ని అనుసరించి వంశాచారంలాగా తన కులదైవాన్ని కూడా పూజిస్తూ ఉండేవాడు. సద్గురువే సకల దేవతా స్వరూపం అని కదా మనం సేవించవలసింది. ఆ విషయమే స్వామి ఎత్తిపొడుపుగా బాలప్ప ముతకదుప్పట్లు వేసుకుంటున్నాడు అంటూ ఉండేవారు. సద్గురు సేవ జరీసాలువా, సద్గురు యొక్క సేవ జరీసాలువా, ఇష్టదేవతోపాసన ముతక దుప్పటి వేసుకోవడం వంటిదని వారి భావం. అక్కలకోట స్వామి వారి భావం ఏంటంటే సద్గురువుని సేవించడం అనేది జరీసాలువ, ఇష్టదేవతోపాసన ముతక దుప్పటి వేసుకోవడం వంటిదని వారి భావం. శ్రీ సాయిబాబా కూడా తమ బోధన కోరుకోవడం జరీసాలువ వంటిదని, మానవ మాత్రం ఇతరుల నుండి కోరడం చింకి గుడ్డలను అపహరించడం వంటిదని ఒక భక్తునికి మందలించారు. అంటే ఆ భక్తుడు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, మీరు బాబాని గృహం ఎలా సంపాదించారు, మీరు బాబాని గృహం అది చెప్పమని. అందుకని ఎందుకురా చింకి గుడ్డలు వేరుకుంటావు, నీకు జరీసాలు ఇవ్వదలిచాను అన్నారనమాట. ఇట్లా పోలిక కూడా. ఇది స్వామి సాయి దత్త సాంప్రదాయం. ఇది ఒక అవతారానికి సంబంధించింది కాదు, ఇది దత్త సాంప్రదాయం. అందుకే స్వామి కానివ్వండి, బాబా కానివ్వండి, వీళ్ళందరూ ఒకేలా ప్రవర్తించేవారు. ఇది స్వామి యొక్క, సాయి యొక్క, అంటే వారి యొక్క సాంప్రదాయం, అంటే దత్త సాంప్రదాయం. సద్గురువే సకల దేవతలని కదా శ్రీ గురుగీత కానీ సాయిబాబా కానీ చెప్పింది. గురుగీత కూడా అదే చెప్తుంది, సద్గురు అనేవాడు సకల దేవతా స్వరూపం. అలానే ఒకరోజు అమితాచారవంతుడైన బాలప్పను ఒక శూద్రుని ఇంటి నుండి మంచినీరు తెమ్మన్నారు స్వామి. అప్పుడే స్నానం చేసి మడికట్టుకుని పూజకు సిద్ధమవుతున్న బాలప్ప మనసులో కలత చెందింది. వెంటనే స్వామి గద్దించి, భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, నీరు తీసుకురాపో అన్నారు. అంటే చూడండి, స్వామి సేవలో ఉండి అంతా ఇదిగా స్వామి సేవ చేస్తూ ఆయన గురుశిష్టాన్ని పొందినా కానీ ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, తాను సద్బ్రాహ్మణుడు, యజుర్వేద బ్రాహ్మణుడు చెప్పుకున్నాం కదా, అందువల్ల మడిగట్టుకొని అంతా ఉంటే స్వామి మళ్ళీ శూద్రుడి దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మన్నారు. అంటే ఏంటి, అందరిలో ఆయనే ఉన్నారన్న భావన ఇంకా మనసులో పటిష్టం కానప్పుడు కలుగుతాయి అన్నమాట ఈ భావాలు. నేను సద్బ్రాహ్మణుడిని, వాడేమో శూద్రుడు అని. ఏమన్నా తేడా ఉంటుందా? మనిషిలో జరిగే క్రియలో కానీ, మనసులో జరిగే ఆలోచనలు కానీ, సద్బ్రాహ్మణుడు అయితే నీ శ్వాస నువ్వు తీసుకుంటున్నావా, శూద్రుడు అయితే వాడు తీసుకోవట్లేదా, లేకపోతే నీ క్రియ నువ్వు నిర్వహించుకుంటున్నావా, అంటే ఏంటి భేదం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇక్కడ ఇతనికి ఎప్పుడైతే స్వామి వెళ్ళి నువ్వు అక్కడి నుంచి నీరు తీసుకురమ్మన్నారో ఇతనికి మనసులో కలత చెందాడు. భగవంతుని ఒక్కసారిగా స్వామి గద్దించి, భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, నీరు తీసుకురాపో అన్నారట. అలాగే ఒకనాటి చోళప్పకు ఒకనాటి ఇతని బాలప్పకి ధ్యానంలో మనసు నిలవక ఒకదాని తర్వాత మరొకటి చాలా సందేహాలు తలెత్తుతూ ఉన్నాయి. స్వామి అతని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు. నాటి నుండి అతని సందేహాలన్నీ తీరిపోయాయి, కానీ వీపు మీద స్వామి వ్రేళ్ళు అచ్చుతేలాయి. అంటే ఇతని మనసులో వాళ్ళ అనుగ్రహించే విధానమే వేరుగా ఉంటుంది, సమాధానమే. దక్షిణామూర్తి తత్వం మౌనంలోనే బోధించేవారంటారు. అక్కడ బాబా దగ్గరికి వస్తే వీళ్ళు ఎంతో సందేహాలతో వస్తే బాబా హుక్కా పిలిచి అది ఆయన చిలిమిస్తే, ఆ చిలిమించడంలో వీళ్ళ అనుమానాలన్నీ మాయమైపోయాయట, వీళ్ళ ప్రశ్నలన్నీ సమాధానం పడిపోయాయట ఆయన దగ్గర కూర్చున్నది మాత్రాన్ని.
మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూర్చుంటే వీడేదో ప్రశ్న అడగాలని వస్తే మాస్టర్ గారు ఏదో చెప్తూ ఉంటే వీళ్ళ ప్రశ్నలన్నీ సమాధానం అయిపోయింది. అది మళ్ళీ ప్రత్యేకంగా అడిగే అరే ఇది మన ప్రశ్నకే సమాధానం చెబుతున్నారా మాస్టర్ గారు అంటే దాన్ని తుంపురు ప్రజ్ఞ అంటారు. అంటే మన మనసు నుంచి కూడా ప్రకటన కాకుండా ఉన్న ఆయన మాత్రం చెప్పదలుచుకున్నది చెప్తూనే ఇక్కడ ఇది మనకే సమాధానం చెప్పినట్టుగా అట్లా మనం అడగకుండానే చెప్పేవారట. అట్లయితే మనసులో ఈ అంత గందరగోళంగా ఉండి మనసు స్థిరంగా నిలవకపోయేసరికి ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటే స్వామి అతని వీపు మీద ఒక దెబ్బ కొట్టారంట. ఆ రోజు నుంచి అప్పుడు అతని సందేహాలను తీరిపోవడమే కాకుండా అతని వీపు మీద స్వామి వ్రేళ్ళు అచ్చుతేలాయి. స్వామి నిర్యాణం చెందే సమయం దగ్గరకు వచ్చిన రోజున స్వామి బాలప్పని దగ్గరికి పిలిచి ఒక తులసిమాల ఇచ్చారు. ఇచ్చి స్వామి సమర్థాన నామం ముద్రించిన బంగారు ఉంగరాన్ని స్వయంగా అతని పేలుకు తొడిగారు. అంటే ఆయన అతనికి అటువంటి స్థితిని ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా స్వామి తన అవతారం చాలించే సమయం వచ్చేసరికి ఒకరోజు ఆయన పిలిచి తులసిమాల ఇచ్చి అతనికి స్వామి సమర్థ అనేటువంటి నామం ముద్రించిన బంగారు ఉంగరాన్ని అతనికి వేలుకు తొడిగారు. తర్వాత బాలప్ప శిరస్సు మీద తమ చేతి నుంచి నా రాజముద్రిక నీకు ఇస్తున్నాను, దీనివల్ల నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి, నా అధికారాన్ని నా శక్తులను యావత్తూ నీకు ఇచ్చేస్తున్నాను, నా కార్యం నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతావు అన్నారు. ఆ తర్వాత అతన్ని ఆలింగనం చేసుకున్నారు. తన మెడలోని రుద్రాక్షమాలను అతని మెడలో వేశారు. తన చొక్కాను ఒక దానిని ఆయనకి స్వయంగా తొడిగి ఒక కౌపీనాన్ని కూడా ఇచ్చారు. ఒక జెండాను ఇచ్చి తమ నోట్లో నుంచి వెడలగక్కిన ఆత్మపాదుకలను ఇచ్చి వాటిని మఠంలో ప్రతిష్ఠించమని చెప్పారు. చూడండి, మిగిలిన వాళ్ళందరూ ఏమైనా పాదుకలు అంటే తీసుకొచ్చి స్వామి పాదాలకు తొడిగి పూజ చేసి అవి తీసుకెళ్ళేవారు. ఇది అట్లా కాదు, ఈయన స్వయంగా ఆయన ఎవరికైనా ఇట్లా పాదుకలు వేసినప్పుడు తమ నోట్లోంచి వెడలగక్కిన ఆత్మపాదుకలు అంగుళం కంటే ఉండేవి కాదట, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉండేవి. మళ్ళీ స్వామివారి ఈ రేఖలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉండేయట దాని మీద. అంతేకాక అతన్ని ఉదుంబర వృక్షపు నీడలో ఉండమని అక్కడే మఠాన్ని స్థాపించమని చెప్పారు. అట్లా బాలప్ప అనుష్ఠానానికి యోగ్యమైన స్థలాన్ని వెతుక్కుంటూ ఉండగా శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే అతనికి అందుకు యోగ్యమైన స్థలాన్ని తాము చూపించారు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే అందరూ అంటే సకల దేవతలు ఇట్లా ఆంజనేయ స్వామి వారు కనపడ్డారట. ఇతను ఎక్కడ ఉండి మంచి స్థలం ఏంటి ఎక్కడ స్థిరపడాలనుకుంటూ ఉంటే శ్రీ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమే అందుకు యోగ్యమైన స్థలాన్ని తామే చూపించారు. స్వామి ఆజ్ఞానుసారం అతను ఒక మఠాన్ని స్థాపించి అక్కడే స్వామి పాదుకలను ప్రతిష్ఠించి అక్కడే తపస్సు చేసుకున్నాడు. స్వామి సమాధి అయిన తర్వాత 32 సంవత్సరాల వరకు అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తూ దైవ కార్యం కొనసాగించి సిద్ధి పొందాడు. అదే నేటి ప్రఖ్యాతమైన బాలప్ప మఠం. ఇది అక్కలకోట దగ్గరలో ఉంటుందన్నమాట. మళ్ళీ మనం తర్వాత తెలుసుకుంటాం. అట్లా మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్వామి అన్నట్టుగా ముదుగు దుప్పట్లు వేసుకోవటమా జరీసాలు తెచ్చుకోవటమా స్వామి దగ్గర నుంచి అని అంటే మనం పూజించిన అటువంటి దేవతల యొక్క అనుగ్రహం వారే మనకి సద్గురువుని చూపుతారని, మళ్ళీ సద్గురువుని చూసిన తర్వాత మళ్ళీ మనం అయ్యో నేను 5th గ్రేడ్కి వచ్చాను నేను 2nd గ్రేడ్కి వెళ్ళలేదే అని బాధపడుతూ ఉన్నాం అనుకోండి, అర్థం ఉండదు అనమాట. అందుకని వాళ్ళు హెచ్చరించేవారు. అట్లా ఆయన ఈ వర్తకుల్ని వ్యాపారస్తుల్ని సామాన్యుల్ని ఇట్లా ఎంతమందిని అంతటి గొప్ప మహనీయులుగా తీర్చిదిద్దారు. ఎందుకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు స్వామి తన వస్తువులన్నీ కూడా ఆయనకి ఇచ్చిన ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నీకు దారపోస్తున్నాను, నువ్వు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపిస్తావు అని చెప్పి. అందుకే మనం ఫస్ట్లో చదువుకున్నప్పుడే సాక్షాత్తు స్వామికి ఈయన ప్రతిరూపంగా ప్రతిబింబంగా అంటే స్వామిలాగే అని అంతటి అనిపించుకున్నవాడు ఈ బాలప్ప మహారాజు అనమాట. మళ్ళీ మిగిలిన వాడి గురించి వచ్చే వారం చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భజన చేద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీ గణనా